సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. జై గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్య యోగము, సంఖ్యను గురించి కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నారు. సంఖ్య యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, ఈ శరీరము నశ్వరమైనది, శరీరం నందు ప్రకాశిస్తున్నటువంటి చైతన్యవంతమైనటువంటి ఆత్మయే శాశ్వతమైనది. శాశ్వతం కానటువంటి అనాత్మను గురించి తెలుసుకోవడానికి కృష్ణ పరమాత్మ అనాత్మ వస్తువుల గురించి మాట్లాడటం జరిగింది. అనాత్మ వస్తువులు అంటే జ్ఞానేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, పంచ తన్మాత్రికలు, తర్వాత అంతఃకరణము, పంచ తన్మాత్రికలు, కర్మేంద్రియాలు, వీటి గురించి మన శాస్త్రమునందు కృష్ణ పరమాత్మ తెలియజేసి ఉన్నారన్నమాట. అంటే కంటికి కనపడుతున్నటువంటి విషయాలన్నింటిలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మమును మీరు దర్శనం చేయండి అంటున్నారు. అంటే కంటికి కనిపించేటటువంటి విషయాల యందు ఉన్నటువంటి, కంటికి కనపడకుండానే మన అందరి చేత కర్మలను చేయించడానికి కావలసినటువంటి శక్తినిచ్చేటటువంటి పరబ్రహ్మము ఎవరో తెలుసుకొని, ఆయన ఎక్కడున్నారో తెలుసుకొని ఆయన్ని పొందే ప్రయత్నంగా మీరందరూ కూడా సాంఖ్య శాస్త్రమును అధ్యయనం చేయవలసి ఉంటుంది అని కృష్ణ పరమాత్మ మనకు జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. నీ లోపట ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి బ్రహ్మము నీవు అని తెలుసుకోవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. నీవు శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే కాని నశించిపోయేటటువంటి దేహము నువ్వు కాదు అని చెప్పేసి ఎవరైతే నిరంతరము కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని నేను ఆత్మయే కాని దేహము కాదు అన్నప్పుడు, దేహానికి సంబంధించి ఎవరైనా మనకు చాలా ఇష్టమైన వాళ్ళున్నా, లేకపోతే ఇష్టం లేనటువంటి శత్రువులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వలన మనము ప్రేమను పొందము. అంటే ఇష్టమున్న వాళ్ళతో మనం రాగం పెంచుకున్నామనుకోండి, ఈ రాగము కూడా మనం దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు ప్రమాదం అవుతుందండి. కృష్ణ పరమాత్మ చెప్తారు, యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అంటారు. 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తారనమాట, మీరు ఏ విషయాన్ని గురించి స్మరణ చేస్తూ దేహాన్ని విడిచిపెడతారు. కలేబరం అంటే శరీరం అండి. ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు దేని గురించి ఆలోచిస్తూ, అంటే ఒక వ్యక్తికి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఒక వస్తువు మీద తనకు ప్రీతి ఉందనుకోండి, ఆ వస్తువును అనుభవించడానికి మళ్ళీ అతను పుట్టవలసి వస్తుంది. లేదు తనకు తన చిన్న కొడుకు అంటే ఇష్టం అనుకోండి, ఆ చిన్న కొడుకుతో జీవించడానికి తిరియక్ జాతిలో పుట్టడం జరుగుతుంది. తిరియక్ అంటే వెన్నుపూస అడ్డముగా ఉన్నటువంటి మరి పశువు జన్మను పొందటం జరుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రముల యందు తెలియజేస్తూ ఉన్నారు. నీవు భగవంతుణ్ణి తలుచుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, మీరు భగవంతుడినే పొందుతారు. అంటే మీరు ఏ జన్మ ఎత్తుతారు అనేది ఎవరు నిర్ణయిస్తున్నారు? మీరు జీవితంలో, అంటే మీరు ఈ శరీరంలో ఉన్నంత వరకు మీకు ఎవరెవరి మీదైతే ప్రేమ ఉందో, ఎవరెవరి గురించినటువంటి శత్రుత్వం ఉందో, ఆ ప్రేమ శత్రుత్వానికి సంబంధించినటువంటి జన్మనే మీరు పొందుతారు. కానీ అన్యమైనటువంటి జన్మను భగవంతుడు కావాలని మనకు అందివ్వడండి.
నీ లోపట ప్రకాశించేటటువంటి పరబ్రహ్మమునే నువ్వు పొందాలనుకుంటే, నేను ఈ దేహము కాదు, దేహములో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే నేను అని చెప్పి మనమందరము కూడా గుర్తుంచుకొని, ఈ దేహంతో కర్మలను చేస్తున్నప్పుడు నేను కర్మ చెయ్యటం లేదు. అంటే కర్తృత్వాన్ని మన మీద వేసుకోకూడదు. నేను చేస్తున్నాను, నేను తింటున్నాను, నా వల్లే మీకింత మంచి జరుగుతుంది అని ఎవ్వరి మీద మనం మన యొక్క కర్తృత్వాన్ని వాళ్ళ మీద రుద్దకూడదండి. నేను చెయ్యటం లేదు, నా చేత అంటే మనం మాట్లాడాలంటే ఎవరి యొక్క పర్మిషన్ ఉండాలి? లోపట ఉన్నటువంటి భగవంతుడు వాగ్దేవత ద్వారా మనకు అనుమతినిస్తే మాట్లాడుతున్నాం. మనం ఆ విషయాన్ని గ్రహించకుండా నేను మాట్లాడుతున్నాను అంటున్నాం. అంటే నా చేత వాక్కును పలికించేది ఎవరు? సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే. అంటే ఆ స్వరూపం ఎక్కడుంది? ఎక్కడో బయట వెతకగలుగుతామా? నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమే నీవు పని చెయ్యడానికి కావలసినటువంటి శక్తిని నీకు ప్రసాదిస్తూ ఉన్నారు. దేహేంద్రియ మనోబుద్ధి అంటున్నారు. దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఎక్కడి నుంచి శక్తిని తీసుకుంటున్నాయి? ఆత్మ చైతన్యం ఆశ్రిత్య, ఆత్మ యొక్క చైతన్యాన్ని ఆశ్రయించి మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా కర్మ చేస్తున్నాయి. మనము కర్తృత్వాన్ని మన మీద కాకుండా మనం భగవంతుడి మీద గనక కర్తృత్వాన్ని వేస్తే దాని వలన నీకు ఈ దేహ సంబంధానికి అంటే ఈ దేహానికి సంబంధించి పాపము కానీ పుణ్యము కానీ నీకంటక. పాపం అంటిందనుకోండి ఇనుప సంకెళ్ళు పడతాయి నీకు. అంటే నరకాది లోకాలకు వెళ్తావు. లేదు మీరు మంచి కర్మలు చేశారనుకోండి, ఇప్పుడు పుణ్యం అనేటటువంటిది మీ ఖాతాలో ఉంటుంది. అంటే బంగారు సంకెళ్ళు ఉంటాయి. అంటే ఇప్పుడు సంకెళ్ళు అంటున్నామో అది ఇనప సంకెళ్ళైనా బంగారు సంకెళ్ళైనా బంధింపబడతాయి కదండి. బంధించబడేటటువంటి విషయాలు మీరిక మళ్ళీ పొందకూడదు అనుకుంటే, అంటే నేను మళ్ళీ పుట్టాలి అనుకుంటే మనం ఏం చేయవలసి ఉంటుంది? కర్తృత్వాన్ని మన మీద వేసుకోవలసి వస్తుంది. లేదండి ఇక నాకు ఈ జన్మయే చిట్ట చివరి జన్మ కావాలి అంటే మనము చేసినటువంటి కర్మ శాస్త్రం అంగీకరించిన కర్మయ్యి ఉండాలి. ఇంకా ఈ పనిని నా చేత భగవంతుడు చేయిస్తున్నానని ఒక పనిని ఎంచుకునేటప్పుడు పరుల యొక్క ఉపకారాన్ని మాత్రమే చూస్తూ ఎవరైతే కర్మను చేస్తారో అలా కర్మ చేసినప్పుడు వచ్చేటటువంటి పాపము పుణ్యానికి సంబంధించిన ఫలితం ఏది కూడా మీ ఖాతాలో పడకుండా ఈశ్వరుడి ఖాతాలో పడుతుందండి. ఈశ్వరుడే నా చేత ఈ పని చేయిస్తున్నారని మనం ఈ పని చేశామనుకోండి, ఇప్పుడు నా ఖాతాలో పుణ్యము లేదు, పాపము లేదు. ఇప్పుడు నేను మాట్లాడిన మాటల చేత ఎవరైనా బాధపడ్డారనుకోండి, బాధపడినప్పుడు నా ఖాతాలో కొంత పాపం పడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడిన మాటల చేత ఎవరైనా సంతోషాన్ని పొందారనుకోండి, ఇప్పుడు నా ఖాతాలో పుణ్యం పడుతుంది. ఇదంతా నా చేత భగవంతుడు పలికించారు. నేను చెప్పినటువంటి మాటలన్నింటినీ ఈశ్వరుడికే అంకితం చేస్తున్నామని చెప్పేసి ఈశ్వరార్పణమైనటువంటి కర్మ చేశామనుకోండి, ఇప్పుడు నాకు నా ఖాతాలో మళ్ళీ పుట్టడానికి అంటే ఒక దేవతాది జన్మగా పుట్టడానికి కావలసిన పుణ్యము నా ఖాతాలో పడదు. ఒక పశుపక్షాదుల జన్మలోకి వెళ్ళిపోవడానికి కావలసిన నీచమైనటువంటి ఉపాధి కూడా నేను చేసినటువంటి కర్మ వల్ల వచ్చిన దోషము చేత నేను ఆ స్థితిలోకి వెళ్ళిపోను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే కర్తృత్వ రహిత కర్మను చేస్తూ ఉన్నాను. నేను చెయ్యటం లేదు, నా చేత ఈశ్వరుడు చేయిస్తున్నారని భగవంతుడికి గనక కర్మ సమర్పణ చెయ్యగలిగితే అప్పుడు మనం భగవంతుణ్ణి చేరుకుంటాం. అంటే మనం అందరము మానవ జన్మలో చెయ్యవలసినటువంటి కార్యం ఏమిటంటే శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. అంటే మనల్ని మనం విడిపించుకోవాలి. అంటే మనం అందరము కూడా బంధింపబడ్డామండి. దేహ సంబంధమైనటువంటి భార్య, బిడ్డలు, బంధువులు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ఇంకా మనకంటూ ఫలానా అనేటటువంటి దాని చేత బంధించబడ్డాం. బంధించబడినటువంటి ఈ జీవుణ్ణి విడిపించాలి అంటే మనందరికీ కూడా భగవంతుడు కర్మ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. కర్మ సమర్పణ భావం. మనం ఒక పని చేసేటప్పుడు మొదట భగవంతుడికి నమస్కరించి మనం ఎంచుకునే పని భగవంతుడు శాస్త్రమునందు అంగీకరించిన కర్మ చేయాలి.
ఏ పని ఎలా చేయాలి అంటే శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అని నువ్వు ఏ పని చేసినా శాస్త్రమును అంగీకరించిన పనినే చెయ్యాలి కానీ నా మనసుకు తోచింది అని చెప్పేసి నేను ఒక పని చేశాను అనుకోండి దానిని ఈశ్వరుడు అంగీకరించరు. అది శాస్త్రంలో ఇమడాలండి. ఇది 16వ అధ్యాయం 24వ శ్లోకంలో భగవంతుడు చెప్తారు. శాస్త్రం చెప్పినట్టుగానే జీవించాలి. ఒక కుటుంబానికి సంబంధించి కొన్ని కట్టుబాట్లు ఉంటాయండి. ఆ ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి నియమాలన్నీ పాటిస్తూ ఉంటారు. ఆ నియమాలు దాటినటువంటి పిల్లలను ఏం చేస్తూ ఉంటారు పెద్దలు విమర్శ చేస్తూ ఉంటారు. మా కుటుంబంలో నువ్వు జీవించడానికి వీల్లేదు అంటారు. అంటే మనం ఒక కుటుంబానికి సంబంధించి ఇన్ని రకాల విషయాలను పరిగణలోకి తీసుకుంటాం. మనమందరము కూడా భగవంతుడి యొక్క అంశ అండి. మనం భగవంతుడి యొక్క సృష్టిలో భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఉపాధి మన యొక్క మానవ జన్మ. మనమేం చేస్తాం? నేను పలానా కులమండి, పలానా వాళ్లకు నేను ఒక తల్లినండి, భార్యనండి, కోడలనండి, కూతుర్నండి అని చెప్పి మనం ఏం చేసుకుంటున్నాం? వీటి చేత బంధింపబడుతున్నాం. నేను పలానా గురువు గారి యొక్క శిష్యురాలనండి అని చెప్పి మనం బంధించబడుతున్నాం. అసలు మనం ఈ బంధించడం అనే విషయాలను పక్కకు పెడితే అసలు నువ్వెవరు అంటే మనమందరం చాలా పొరపాటు చేస్తాం. మీరెవరు అంటే మేము ఆత్మ బంధువులమండి అని ఒక చోట గురువు ఉపదేశం తీసుకున్నటువంటి గురుబిడ్డలందరూ కూడా మేమందరం ఆత్మ బంధువులు అంటాం. అంటే ఉపదేశం లేని వారు గురుబిడ్డలు కాదా? అంటే పరమాత్మ యొక్క సంతానం కాదా? గురువు అంటే ఎవరు? గుణారూపములు లేనటువంటి చైతన్యమే అందరిలో ఉంది, ప్రకాశిస్తూ ఉందండి. 84 లక్షల రకాల ఉపాధులలో ప్రకాశించేది గురుస్వరూపమే ప్రకాశిస్తుంది. మిగిలిన వాళ్ళు తెలుసుకోలేనటువంటి సత్యం నువ్వు తెలుసుకున్నావు. ఏం తెలుసుకున్నావంటే ప్రతి ఒక్కరూ కూడా ఆత్మస్వరూపమే అని తెలుసుకోవాలి. నా స్వస్వరూపం ఏంటి అంటే ఆత్మ. అదే విధంగా సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికోటి కూడా స్వస్వరూపం ఆత్మేనండి. ఇక్కడే మన బంధము. ఒక చోట ఉన్నటువంటి ఒక గురువు గారి యొక్క శిష్యులైన వాళ్ళు మేమందరం ఒక వర్గం అంటున్నాం. అంటే మిగిలిన వాళ్ళని వేరు చేస్తున్నారా? పరమాత్మ మనకు అదే సత్యం తెలియజేశారా? నువ్వు అంతటా ఉన్నటువంటి బ్రహ్మానందమును తెలుసుకోవాలి అంటే ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి భగవత్ చైతన్యాన్ని నువ్వు గుర్తించి ప్రతి ఒక్కరి పట్ల కూడా నువ్వు భగవత్ స్వరూపంగా నువ్వు చూడగలిగిన స్థితికి నువ్వు రావాలి. నీ గురువుని నువ్వు గౌరవించడం అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి గౌరవించడమే నీ గురువుని గౌరవించడం. గురువు అంటే కేవలం ఉపదేశం చేసిన గురువు గారిని గౌరవిస్తే సరిపోతుంది, మిగిలిన వాళ్ళందరికీ మాకు సంబంధం లేదని చాలా మంది ప్రవర్తిస్తున్నారు. అంటే ఇక్కడ నీ యొక్క ప్రవర్తన దిద్దబడాలి అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని నువ్వు గుర్తించి నీకు నువ్వు ఎలా అయితే స్వతంత్రతను కలిగి ఉన్నావో సమస్త ప్రాణి కూడా తమకంతటా కూడా అంటే తమంతట తాము కూడా స్వేచ్ఛమైనటువంటి అంటే స్వేచ్ఛ స్వరూపం కలిగినటువంటి ఆత్మస్వరూపమే అని తెలుసుకుని ప్రతి ఒక్కరి పట్ల కూడా మనం ఎలా ఉండాలి, భక్తి గౌరవము ఇలాంటి విషయాలను కలిగి అందరినీ కూడా ఏం చేస్తూ ఉండాలి అంటే గౌరవిస్తూ చాలా జాగ్రత్తగా భగవంతుడితో అంటే మన గురువు గారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటాం. అదే విధంగా ఎవరితో మాట్లాడినా ఏ ప్రాణితో ప్రవర్తిస్తున్నా నీలో జాగ్రత్త పెరిగిందంటే నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకున్నావన్న దానికి నువ్వు ప్రయోజనం పొందుతావు. అంటే నీ యొక్క ప్రయోజనం ఎక్కడుంది? ఏ ప్రాణిని చూసినా నీకు కంటికి కనిపించినటువంటి నిరాకారమైన నిర్గుణమైన పరబ్రహ్మ స్వరూపమే వీళ్ళ యందు ఉండటం వల్ల వీళ్ళు బతికి ఉన్నారు. ఏదైనా ఒక ప్రాణి ఒక కుక్క చనిపోయిందనుకోండి, మంగళకరమైన భగవంతుడు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక మనిషి అయినా సరే బ్రతికున్నంతసేపు గౌరవిస్తారు. ఆ వ్యక్తి మరణించిన తరువాత మంగళకరమైన ఈశ్వరుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరము ఏమైంది? శవంగా మారడం జరిగిందండి. అంటే నీ లోపట ఉన్న భగవంతుణ్ణి నువ్వు గుర్తిస్తున్నావంటే సమస్త ప్రాణికోటిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి కూడా గుర్తించగలిగిన స్థాయిలోకి నువ్వు ఎదగాలి. అందుకే బ్రహ్మానందం పరమసుఖనం కేవలం జ్ఞానమూర్తి అన్నామండి. ఎందుకన్నాం ఈ మాట?
బ్రహ్మానందం అంటే విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మము యందు ఉన్నటువంటి ఆనందాన్ని నువ్వు ఎలా పొందగలవు అని అంటే జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే. విశ్వమంతటా ఎల్లెడలా వ్యాపించినటువంటి ఈశ్వర చైతన్యాన్ని ఎవరైతే తెలుసుకొని అంతటా వ్యాపించబడి ఉన్నటువంటి పరమాత్మ యొక్క చైతన్యాన్ని ఎవరైతే అనుభూతి పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ దేని నుంచి విడిపడాలి? ద్వంద్వాతీతం. ద్వంద్వములంటే ఏమై ఉన్నాయని? ద్వంద్వములంటే సుఖము, దుఃఖము, తల్లి, తండ్రి, ఇలా ఏంటి? ప్రతి వస్తువులో కూడా భగవంతుడు ఉన్నారనే విషయాన్ని గుర్తించినప్పుడు వీళ్ళ వల్ల నాకు సుఖమని, వీళ్ళ వల్ల దుఃఖమనే భావన విడిచిపెట్టి అంతటా ఉన్నటువంటి భగవంతుడు మాత్రమే నీకు కనపడాలి. ఒకరు మిమ్మల్ని కష్టపెడుతున్నారు, అందులో భగవంతుడు లేడా? ఉన్నారు. ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు, వాళ్ళలో భగవంతుడు ఉన్నాడా? అమ్మో వీళ్ళలో ఎక్కువగా ఉన్నాడంటాం. కాదు కాదు. ప్రతి ఒక్క క్రియ యందు, ప్రతి ఒక్క ప్రాణి యందు, ప్రతి చోట అణువణువున కూడా భగవంతుడు ఉన్నారు. అందుకే కృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో కూడా చెప్తారండి, ద్వంద్వముల యందు సమాసానాం ద్వంద్వః అంటారు. ద్వంద్వ సమాసములలో అంటే సమాసముల యందు నేను ద్వంద్వ సమాసమును అంటారు. అంటే భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, అణువణువున ఉన్నాడు. సుఖమునందు ఉన్నారు, దుఃఖమునందు ఉన్నారు, సంతోషంలో, తర్వాత విచారంలో, అవమానంలో, తర్వాత నీ యొక్క కీర్తి ప్రతిష్టల యందు, బంగారం యందు, తర్వాత మట్టి యందు, ప్రతి చోట ఈశ్వరుడి యొక్క చైతన్యం ఉంది. కాబట్టి ప్రతి అణువణువులో ఈశ్వరుడి యొక్క శక్తి మన యందు ప్రసరిస్తుంది అన్నప్పుడు ఇప్పుడు నువ్వు చేసేటటువంటి కర్మ యందు ద్వంద్వములను విడిచిపెట్టగలిగిన స్థితి నీకొస్తేనే అప్పుడు మనం ఏమవుతుంది అంటే గగన సదృశం, ఆకాశ స్వరూపంగా ఉన్నటువంటి, అంటే ఆకాశంతో సమానమైనటువంటి, అంటే ఆకాశంలో ఆకాశం అనేది ఈశ్వరుడి నుంచి వచ్చినటువంటి ఒక భాగమే అయినప్పటికీ కూడా మరి ఆకాశం ఎక్కడెక్కడ ఉంటుందంటే అంతటా ఉంటుందని ఎలా చెప్తామో పరమాత్మ కూడా ఎల్లెడలా వ్యాపించి ఉన్నారని చెప్పడానికి చెప్తామండి. తత్వమస్యాది లక్ష్యం అంటే తత్వం ఏం చెప్తుంది? తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నీవు. ఆ పరమాత్మ స్వరూపమే నువ్వు అని తెలుసుకున్నప్పుడు విశ్వమంతటా ఉన్నటువంటి భగవంతుని తెలుసుకోవడానికే ఇవాళ మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏదో కొంత జ్ఞానం తెలుసుకొని మమ్మల్ని మేము దిద్దుకోవాలి అంటే అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళని దిద్దటం కాదు, సమస్త ప్రాణికోటిలో ఉన్న భగవతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు బ్రహ్మానందాన్ని పొందుతావండి. ఏక స్వరూపంగా ఉన్నటువంటి నిత్యము, ఏకం నిత్యం అంటున్నారు. అంటే అంతటా కూడా ఒక్క స్వరూపమే ఆధారంగా ఉంది. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ అంటారు. అంటే అన్ని రకాల పూసలు ఒక దారంతో కట్టబడినట్టు 84 లక్షల రకాల ఉపాధులన్నీ ఒక దారము చేత, ఒక దారం ఏంటండి? ఆత్మ చేతనే అన్ని కూడా ఆధారంగా ఉన్నాయి. అందుకే 84 లక్షల ఉపాధులంటే 84ని 4 రకాలుగా విభజించారండి. 21 లక్షలు ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 84 లక్షలండి. అంటే అండజములు, పిండజములు, స్వేదజములు, ఉద్భిజములు అంటారు. ఉద్భిజములు అంటే మట్టిలో నుంచి మొలకెత్తేటటువంటి ప్రాణులు ఉంటాయండి, మొక్కలు ఉంటాయి, ఇంకా రకరకాల మట్టిలో పుట్టే ప్రాణులు ఉంటాయి. అంటే మట్టి ద్వారా పుట్టినటువంటి ఉద్భిజములు ఏవైతే ఉంటాయి 21 లక్షలు ఉన్నాయట. ఇందులో మనం ఎన్ని చూసుంటామండి? ఇందులో మనం 84 లక్షల ఉపాధులలో చాలా అల్పమైనటువంటి ఆ ప్రాణుల్నే చూసుంటాం. అంటే ఏదో చాలా తక్కువ క్వాంటిటీలో మనం చూసుంటామండి. తర్వాత పిండజములు, పిండముల ద్వారా పుట్టేటటువంటి ప్రాణులు. తర్వాత అండజముల నుంచి రావడం జరుగుతుంది. అండములు, పిండములు, స్వేదజములు అంటే నీటి ద్వారా మన చెమటలో పేలు ఇలాంటివన్నీ కూడా పుడతాయి కదండి, నీటి ద్వారా పుట్టేటటువంటి ప్రాణులు. ఇలా మొత్తము 21 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 84 లక్షల ప్రాణులు. ఈ ప్రాణులన్నింటికీ ఆధారమైన భగవంతుణ్ణి తెలుసుకోవడానికే ఆత్మ యొక్క జ్ఞానము. కానీ ఏదో కొద్ది జ్ఞానాన్ని తెలుసుకొని ఆ కొద్ది జ్ఞానంతో జీవించడానికైతే కానే కాదు. అంతటా భగవంతుడున్నారన్నప్పుడు నువ్వు చేసే కర్మ ఎలా ఉండాలి? ఏకం నిత్యం విమలం అచలం. అచలం అంటే కదలడండి. విమలము అంటే శుద్ధ స్వరూపమైనటువంటి భగవంతుడు. మరి చలనము లేనటువంటి ఆ స్వరూపాన్ని మనం తెలుసుకోవలసి ఉంటుంది.
సర్వదీ సాక్షిభూతం అన్నారు. సర్వది అంటే అంతటా సాక్షిగా ఉంటారు. భగవంతుడు ప్రతిదీ గమనిస్తుంటారు. నీ ఆలోచనలో ఉన్నటువంటి స్వచ్ఛతను గమనిస్తారు. నీ ఆలోచనలో ఉన్నటువంటి వ్యగ్రత, నీ లోపట ఉన్నటువంటి అసూయ, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము వీటన్నింటినీ మనం ఒక వ్యక్తితో మనకు పరిచయం ఉన్నప్పుడు మనలో ఉన్న కొన్ని లక్షణాలనే గుర్తిస్తారు. మరి మన లోపట సాక్షిగా ఉన్నాయనకి నీ కోపం తెలుసు, నీ ఆశ తెలుసు, నీ మమకారం తెలుసు, నీ అహంకారం తెలుసు. నీలో ఉన్నటువంటి ప్రతి అణువణువు తెలిసినటువంటి వారు ఎవరు అంటే నీ లోపటున్న ఆత్మయే. సర్వదీ సాక్షీభూతం, భావాతీతం, భావములకు అందనటువంటి స్వరూపం. మనము మన యొక్క భావముల చేత మనం ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేము. అలాంటి స్వరూపాలు ఈ లోకంలో ఎక్కడెక్కడ ఉన్నారో, ఆ సద్గురు స్వరూపాలు ఎక్కడున్నారో ఆ సద్గురు స్వరూపాలందరికీ అంటే ఆత్మానుభూతిని పొందటానికి ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేసి భగవంతుని తెలుసుకుంటారో, తెలుసుకున్నటువంటి మహానుభావులందరికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే నమస్కరిస్తూ ఉన్నాం. అలా నమస్కరిస్తున్నాము అంటే వాళ్ళు చేసింది ఏంటి? కర్మ సమర్పణ చేశారండి. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై. కర్మ బంధం నుంచి విడిపడాలి అంటే వాళ్ళు ఏం చేశారు? కర్మ సమర్పణ అనేది చేశారు. ఏ కర్మ చేసినా ఈశ్వరుడికి అర్పించారు. అన్నింటికీ సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మకు కర్మ సమర్పణ చేసి వాళ్ళు చేసిన కర్మల యందు శుభ అశుభ ఫలితాలు వాళ్ళ ఖాతాలో వేసుకోకుండా ఎవరికి అప్పచెప్పారు? ఈశ్వరుడికి అప్పచెప్పారు. అలా అప్పచెప్పినప్పుడు ఇక మన ఖాతాలో నేను ఈ పని చేసినందుకు ఈశ్వర ఇదంతా మీ ఖాతాలోనే వేస్తున్నాను స్వామి, దీనివల్ల నాకు కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు, ఎవరైనా నన్ను విమర్శ చేసినా అది నాది కాదు, ఇదంతా నీదే అని చెప్పి ఆయన ఖాతాలో వేశామనుకోండి, ఇప్పుడు నాకు ఏ విధమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లేవు, అప్రదిష్ట లేదు. ఇప్పుడు మనం అందరం ఏం చేస్తామంటే నన్ను ఎవరైనా పొగిడారనుకోండి పరమ సంతోషంతో స్వీకరిస్తాను. నన్ను ఎవరైనా విమర్శ చేశారనుకోండి ఇప్పుడు నేను ఆ మాటల చేత దుఃఖపడతా. రామతీర్థ స్వామి అంటారండి, మీకు ఇప్పుడు ఎవరైనా భోజనం పెట్టారు, ఇప్పుడు ఆ భోజనం పెడుతూ పెడుతూ ఇందులో కొంచెం మేము చూసుకోకుండా ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసామండి, అయినా చాలా బాగా అన్ని రకాల పదార్థాలు వేసి వండాము, ఇది తినండి అంటే మనం తింటామా? మీరు ఎంత బాగా చేసినా అందులో ఉప్పు ఎక్కువైందంటే ఎవరు తింటారు? నేను తిననంటాం. ఏ తినొచ్చు కదా. లేదు లేదు నేను ఇప్పుడు ఏం తినకుండా కూడా ఉండగలను, మీరు పెట్టే ఉప్పు కలిపిన భోజనాన్ని నేనైతే తినను అని చెప్పి మనం వెళ్ళిపోతున్నామా లేదా? అంటే నాలుక యొక్క రుచి పోతుంది అన్నప్పుడు, నాలుకకు ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు మనం ఆ భోజనం తినట్లేదు కదండి. మరి ఇప్పుడు ఎవరైనా మనల్ని తిడుతున్నారు, ఎవరో మనం రోడ్డు మీద వెళ్తున్నాం, పలానా వాళ్ళు మంచివాళ్ళు కాదండి అని మన గురించే మాట్లాడుకుంటున్నారు, మన పేరే వినపడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఆ చెవి ద్వారా వాళ్ళు పెట్టేటటువంటి విషమిలితమైనటువంటి భోజనం మనం తిన్నామండి. ఇప్పుడు ఆ భోజనం లోపలికి వెళ్ళేదాకా ఇప్పుడు ఉప్పుతో కూడిన భోజనం పర్వాలేదండి నాకు ఆకలి అవుతుందని తినేసాను అనుకోండి, ఈ ఉప్పు కలిపిన భోజనాన్ని తిన్నప్పుడు లోపల బ్లడ్ ప్రెషరు బాగా పెరిగింది అనుకోండి, ఈ శరీరానికి సంబంధించిన చాలా దుఃఖం అనుభవించాలి. ఎందుకు వచ్చిన గొడవ, నేను ఉప్పుతో కలిపిన అన్నం తినను అని పక్కకు పెట్టినట్టు ఇప్పుడు ఇక్కడ జరిగే విషయాల యందు నన్ను పొగిడినప్పటికీ నన్ను తిట్టినప్పటికీ కూడా నాకు ఈ భోజనం అవసరం లేదని మనం గనక ఆ భోజనం నాకు సంబంధం లేదని విడిచిపెట్టి వెళ్ళిపోగలిగితే మన మనసు చింతన చేయడానికి వీలు లేకుండా ఉంటుంది. మాటల ద్వారా చాలా గొప్పగా చెప్పుకుంటాం కానండి, దీన్ని ఆచరణలో పెట్టాలంటే మాత్రం ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరిస్తేనే సాధ్యమవుతుంది. పెద్దలందరూ కూడా అనుభూతి చెంది మనకు అటువంటి జ్ఞానాన్ని అందించారండి. మనల్ని కూడా ఏమంటున్నారు? మీరు కూడా ఆ స్వస్వరూపమైనటువంటి ఆత్మశక్తిని మీరు పొందాలంటే మీరు ఏం చేయాలి? మీకు ముందుగా మనం ఏ భోజనాన్ని విడిచిపెట్టాలంటే ఆహారం తీసుకునేటప్పుడు అండి, బాగా రుచికరమైన భోజనానికి అలవాటు పడ్డామనుకోండి, సాధారణమైన భోజనం చేయలేమండి. అందుకే ఎప్పుడు కూడా భోజనం యందు రుచి అనేది ఎంచకుండా మనం ఏదైనా తినగలిగినట్టుగా మన నాలుకను తయారు చేసుకున్నామనుకోండి, ఇక ఏ ప్రమాదము లేదు. ఇప్పుడు ఎవరింటికైనా భోజనానికి వెళ్ళినప్పుడు మీ భోజనాలు బాగున్నాయి అంటే మీరు రుచికి లొంగిపోయినట్టు గుర్తు. ఇప్పుడు వేరొక చోట మీ భోజనాలలో కొద్దిగా రుచి తక్కువ ఉందంటే అంటే మీరు ఇక్కడ రుచిగా లేకపోతే పదార్థం తినరు. ఎప్పుడు కూడా
కాస్త రుచి లేనటువంటి అంటే ఉప్పు, కారం భగవంతుడు చెప్పినటువంటి ఏమన్నారు? ఉప్పు, కారాలు చాలా తక్కువ స్థాయిలో మీరు మసాలాలు ఇటువంటి పదార్థాలన్నీ అంటే రజోగుణాన్ని కలిగించే పదార్థాలు ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వాళ్ళకు రుచి తెలియదండి. కృష్ణ పరమాత్మ చెప్పారు. కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారా రాజసస్యేష్టాహ దుఃఖ శోకామయ ప్రదాహ అంటారు. అంటే మొదట రుచి కలిగించి తర్వాత దుఃఖం. ఇప్పుడు బిర్యానీ తిన్నామనుకోండి, ఇప్పుడు బిర్యానీ తింటున్నంతసేపు కూడా ఎంతో రుచిని ఆస్వాదిస్తామండి. తిన్న తర్వాత అక్కడ లోపలికి మసాలాలు, అల్లము ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయాయి అనుకోండి, ఎంత క్లేశం ఉంటుందండి. ఓ 2 గంటల తర్వాత ఆ దుఃఖాన్ని మనం భరించలేము. అంటే ఉప్పు, కారము, మసాలా, వేపుళ్ళు ఇటువంటి పదార్థాలను నిరంతరం సేవిస్తున్నప్పుడు ఎవరైనా తిడుతున్నారు. నీ కోపం కంట్రోల్ చేసుకోండి. భగవంతుడు ఏమంటారు? ఓర్చుకునే లక్షణం అలవాటు చేసుకోండి అంటే, తీసుకునే ఆహారమేమో చాలా రజోగుణంతో కూడి రుచికరమైన భోజనం తిన్నారు. అందుకే ఎవరింటికైనా భోజనానికి వెళ్తే మీ భోజనాలు బాలేదండి అని మొహం మీదే చెప్పేస్తాం. అదేదో మనకు ప్రత్యేకమైన లక్షణం అన్నట్టుగా మీ భోజనాలు బాలేదండి అంటాం. వాళ్ళు ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా భోజనాన్ని పిలిచామండి, మనం ఏమనుకుంటాం? అతిథి సంతోషపడాలి అని చెప్పి ఎంతో కష్టపడి తయారు చేస్తాం. మనకి వాళ్ళకి వాళ్ళ నోటికి రుచికి తగిన భోజనం మనం పెట్టలేకపోయామనుకోండి, అప్పుడు ముఖం మీదనే మీ భోజనాలు బాలేదు అంటే వాళ్ళు ఎంత బాధపడతారండి? మనల్నంటే మనం బాధపడతామా లేదా? వాళ్ళని అన్నా వాళ్ళు బాధపడతారు. ఇదంతా ఎక్కడుంది లోపం? వండినటువంటి వాళ్ళలో లోపం ఉందా? లేకపోతే మనలో లోపం ఉందా? ముందుగానే నీకు ఉప్పు, కారము లేనటువంటి రుచి లేని పదార్థాన్ని మనం అలవాటు చేసి ఉన్నామనుకోండి నాలుకకి, ఇప్పుడు ఎవరు ఏ భోజనం పెట్టినా అమృతంలా ఉంది అని తినొస్తాం. అంటే ఇప్పుడు అలవాటు చేసుకోవడంలో మరి మన లోపట లోపం ఉందా? లేకపోతే వేరొకరిలో లోపం ఉందా? అంతటా భగవంతుణ్ణి చూడటం రావాలి అంటే నువ్వేం చేయాలి? నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించాలి. పలానా వాళ్ళు నన్ను తిట్టారు అని చెప్పేసి వాళ్ళ గురించి పదే 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 ఆలోచిస్తున్నామంటే నువ్వు ఇది విషము అని తెలిసినా ఆ భోజనాన్ని నువ్వు తిన్నావండి. ఎందుకు తిన్నావు నువ్వు? ఎందుకు అంటే వాళ్ళు నిన్ను తిట్టారండి. మరి నీకు ఉప్పుతో కూడిన భోజనం తినమంటే తిననన్నావు. ఎవరో తిడుతున్నారు అనంటే విషంతో కూడినటువంటి విషమిళితమైనటువంటి 4 తిట్లను ఆ భోజనంగా స్వీకరించాం కదండి. ఇప్పుడు మన మనసుకు ఆహారం ఏంటండి? కళ్ళ ద్వారా చూసినటువంటి విషయాలు, చెవుల ద్వారా విన్నటువంటి విషయాలు, తర్వాత ముక్కు ద్వారా చూసినటువంటి వాసనలు, తర్వాత నాలుక ద్వారా తిన్నవి, చర్మం ద్వారా అనుభవించినటువంటి సుఖాలు ఇవే కదండి మనసుకు ఆహారం. ఈ ఆహారాన్ని మనం ఏ విధమైన ఆహారాన్ని తీసుకోవాలి అనే దాని పట్ల నీవు నిర్ణయించుకోవలసి ఉంటుంది. భగవంతుడు అందుకే అంటారండి, వశిష్ఠుడు అంటారండి, ప్రోల్లంఘేంద్రియం అంటారు. అంటే ఇంద్రియములనేటటువంటి పర్వతాలను మీరు జయించాలి అంటారండి వశిష్ఠుడు. అంటే ఇంద్రియాలను దేంతో చెప్పారు? కృష్ణ పరమాత్మ అయితే తస్మాత్వం ఇంద్రియాణ్యాదో అంటాడు. నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహీనం జ్ఞాన విజ్ఞాన నాశనం అంటారు. మీ యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నాశనం చేసే శత్రువులు మీరు. ఈ ఇంద్రియాలను శత్రువులుగా చెప్పారండి. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి అడ్డుపడేటటువంటి విషయాలు ఏంటంటే ఇంద్రియాల ద్వారా మీరు అనుభవించే సుఖాలు. ఇంద్రియాలను వశిష్ఠుడు అంటారు పర్వతములతో పోల్చారండి. అంటే పర్వతములను ఎక్కడం ఎంత కష్టమో ఇంద్రియాలను జయించడం కూడా అంత కష్టం. ప్రతిదీ స్వీకరిస్తామండి. ప్రతిదీ స్వీకరించి మనస్సు యందు మనం ఏం చేస్తాం? సంతోషాన్ని, బాధని రెండింటిని కూడా మనమే ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? సంతోషపెట్టుకుంటున్నామంటే అనుభవించినటువంటి విషయ సుఖాల ద్వారా. మనల్ని దుఃఖ పెట్టుకుంటున్నామంటే అనుభవించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి వాసనలు మనల్ని ఏం చేస్తున్నాయి? దుఃఖ పెడుతూ ఉన్నాయి. అంటే మనల్ని ఏడిపించేవి, మనల్ని సంతోష పెట్టేవి ఏవో తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక సమస్యను పరిష్కరించాలంటే ఆ సమస్య యొక్క మూలం ఏంటో తెలియాలండి. ఇప్పుడు భగవంతుడు మనకి ఎటువంటి జ్ఞానం అందిస్తున్నారు? నీవెవరో నీకు తెలిస్తే నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోగలవు. నిన్ను నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? 3 గుణాల చేత నువ్వు బంధించబడి ఉన్నావు కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు.
అన్నాడు కదండి, సత్వరజస్తమ ఇతి గుణాహ ప్రకృతి సంభవాహ. అంటే ప్రకృతి వల్ల పుట్టినటువంటి గుణాలు 3 గుణాలు. ఇవేం చేస్తున్నాయి? నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఈ జీవుని బంధిస్తూ ఉన్నాయట. 14వ అధ్యాయంలో 5వ శ్లోకంలో మాట్లాడారండి కృష్ణ పరమాత్మ. 3 గుణాల చేత బంధించబడి ఉన్నారు. అంటే రజోగుణం రుచికరమైనటువంటి పదార్థము, రుచికరమైనటువంటి అంటే ఏదైనా ఒక రుచిగా ఉంటే తినాలనుకుంటాం. కళ్ళకి ఆనందాన్ని కలిగించే విషయాలు చూడాలనుకుంటాం. చెవి ద్వారా నన్ను పొగిడితే బావుండు అనుకుంటాం. వాసనలు నీకు నచ్చిన వాసనలు. ఇప్పుడు కొంతమంది పరవన్నం తినను అంటారండి. చాలా మందిని చూస్తాం. నేను పులిహోర తినను, పరవన్నం తినను అంటారు. మనమంటాం చాలా రుచిగా ఉందండి, చాలా రుచిగా ఉంది అంటే, లేదు లేదు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ పదార్థం తినే అలవాటు లేదంటున్నాం. అంటే అది ఎంత రుచికరమైనదైనప్పటికీ దానిని నువ్వు వద్దు అంటున్నావంటే, దాని పట్ల నీకు ఆసక్తి లేదని గుర్తు. భగవంతుడు కూడా అంటున్నారు, మీ లోపట ఉన్న ఆత్మ యొక్క శక్తి మీరు తెలుసుకోవాలంటే మీరందరూ ఏం చేయాలి అంటే, ప్రతి ఒక్కరికి చెప్తున్నారనమాట. మీ మీకున్న 5 ఇంద్రియాలను మీరు నిగ్రహించాలి. ఎలా నిగ్రహిస్తారు? భగవంతుడు చూడకూడదు అన్న విషయాలు చూడకుండా ఉండాలి. తినకూడదు అన్న విషయాలు తినకుండా ఉండాలి. ఇంకా వినకూడనటువంటి విషయాలు అంటే నిన్ను బాధ పెట్టే విషయాలు నువ్వెందుకు వినాలి? ముందు నిన్ను సంతోషపెట్టే విషయాలు వినటం ఆపేస్తే, బాధ పెట్టే విషయాలు కూడా వినటం మానేస్తాం. ముందు రుచికరమైన పదార్థాల వైపు మొగ్గు చూపకుండా, మనం సాధారణమైన భోజనం పట్ల మనం ఆసక్తి చూపామనుకోండి, నీకే ప్రమాదము రాదు. రుచికరమైనటువంటి భోజనం నిన్నేం చేస్తుంది? ప్రమాదానికి తీసుకువెళ్తుంది. అందుకే వ్ వాయువు ఏం చేస్తుందండి? వాయుర్గంధాని వాశయాత్ అంటారు. వాయువు సుగంధాన్ని పట్టుకుపోతుంది, దుర్గంధాన్ని పట్టుకుపోతుంది. ఇది సుగంధమని అక్కడ ఆగి కాసేపు అక్కడున్నటువంటి వాసనని పీల్చదు. ఇది దుర్గంధము అని చెప్పి పరిగెత్తదు. అంటే ఇక్కడ పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారనమాట. అంటే మనకు అన్ని విషయాలు తెలుసండి. ఇక్కడ తెలియందేమీ లేదు. ఎవరికీ ఏది తెలియందనేమీ లేదు. తెలిసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకునేటటువంటి ప్రయత్నమే. భగవంతుడు అందరికీ అంతటా జ్ఞానాన్ని అందించి ఉన్నారు. ఈ జ్ఞానంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే, ఇక్కడ నువ్వు వేటి నుండి బయటపడాలి. అంటే 5 ఇంద్రియాల పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడు ఏమంటున్నారు? ఎటువంటి విషయాలను చూడమంటున్నారు? నశించిపోయే విషయాల పట్ల ఆకర్షణ తగ్గించుకో. ఈ పదార్థం రుచిగా ఉందంటే ఇప్పుడు మనం భోజనానికెళ్ళామనుకోండి, ఒక 10 రకాల భోజనాలు అంటే 10 రకాల పదార్థాలతో భోజనం పెట్టారండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 10 రకాల పదార్థాలను కొంచెం కొంచెంగా రుచి చూసి, అందులో నీకు నచ్చినటువంటి ఏదో ఒక కూర ఉంటుంది. పప్పు కూర నచ్చిందనుకోండి. ఇప్పుడు మిగిలిన కూరలన్నీ వడ్డించుకున్న పదార్థాలన్నీ పక్కకు పెట్టేసి, ఇప్పుడు రెండోసారి ఉన్న అన్నం పప్పు కూరతో తినేసి, ఇంకొంచెం పప్పు కూర పెట్టించుకోవడానికి మళ్ళీ వెళ్ళిపోయామండి. వెళ్తాం గదండీ! మీ దగ్గర అన్ని కూరలు మిగిలాయి గదండీ ప్లేట్‌లో, మీకు మళ్ళీ మేము పప్పు కూర పెట్టమని మనల్ని భోజనానికి పిలిచిన వ్యక్తి అడగను. వాడేమీ చెప్పడు. మీకెంత కావాలంటే అంత పెట్టించుకోమంటాడు. భగవంతుడు మాత్రం సర్వదీ సాక్షిభూతం అన్నారు. అన్నింటికి సాక్షిగా ఉన్నాడు మీ లోపటున్నాయన. ఆహా! ఇన్ని భోజనాలలో అంటే ఇన్ని రకాల పదార్థాలలో నీకు నచ్చిన పదార్థం కోసం అంటే నువ్వు పదార్థానికి లొంగిపోయావు. నీ నాలుకకు నువ్వు లొంగిపోయావు. అంటే భగవంతుడిని తెలుసుకోవడానికి ఈ లొంగుబాటు అంటే విషయ సుఖాలకు ఎవరైతే లొంగిపోతారో వాళ్ళు భగవంతుడికి దూరంగా ఉన్నారన్నట్టు గుర్తు. భగవంతుడేమంటారు? ఇప్పుడు నీకివ్వాళ రాగద్వేష వియుక్తైస్తూ విషయానింద్రియైక్షరన్ అంటారు. ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అంటారు. నిర్మల చిత్తము రావాలంటే అంటే మన మనస్సు నిర్మలంగా ఉండాలంటే ఏం చేయాలి? నీ మనస్సును నువ్వు స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చెయ్యాలి అంటే ఇక్కడ నువ్వేం చేయవాలి? ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఇంద్రియాలు గనక మీ మాట విన్నాయంటే ఇవాళ నువ్వు ప్లేట్‌లో ఏ పదార్థం అయితే పెట్టించుకున్నావో, ఈ పదార్థం రుచిగా ఉంది, ఇది ఎక్కువ తినాలని, ఈ పదార్థం రుచిగా లేదు, దీన్ని పక్కకు పెట్టేయాలని, ఇటువంటి విధానం లేకుండా అన్నీ ఈశ్వర ప్రసాదంగా నాకు ఈశ్వరుడు ఈరోజు ఇటువంటి భోజనం పెట్టారని అన్నింటినీ కూడా సమదృష్టితో తినగలిగారనుకోండి. ఇప్పుడు మీకు ఒక బ్రాహ్మణుడిని చూసినా, ఒక చండాలుడిని చూసినా, ఒక
ఏనుగుని చూసినా, ఒక కుక్కను చూసినా, ఒక గోవుని చూసినా సమబుద్ధి కలుగుతుంది. ఎక్కడైనా చెప్పారా? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేశ పండిత సమదర్శిన అన్నారు. అంటే ఉత్తమ శ్రేణిలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు, నీచమైనటువంటి శ్రేణిలో ఉన్నటువంటి చండాలుడు, 3 గుణాలకు సాక్షిగా చెప్పినటువంటి సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఏంటంటే ఆవు సత్వగుణం, ఏనుగు రజోగుణం, కుక్క తమోగుణం అని. ఈ 3 గుణాలతో కూడినటువంటి అన్నింటినీ కూడా ఉత్తముడు, చండాలుడు అందరినీ కూడా సమదృష్టి, అందరిలో భగవంతుడి చైతన్యమే ప్రసరిస్తుందని మనము గనక సమభావనతో గనక ఉండగలిగితే, ఆ సమభావన ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు తిన్న భోజనంలో లేదా? ఇవాళ ఇది బాలేదు, నేను ఇది తినను, ఇది పక్కకు పెట్టే, ఇది పడే, ఈ బాగున్నది మాత్రమే తిందామంటున్నాం. ఇంట్లోనైనా సరే ఈ పదార్థం బాగాలేదు, ఇది పక్కకు పడేసి మళ్ళీ కొత్తగా వంట చేసుకొని తిందాంలే అని చెప్పి తిన్నామనుకోండి, ఈశ్వరుడు నీకు ఈ రోజు పెట్టినటువంటి భోజనం నువ్వు ఖచ్చితంగా తినాలి. ఏదైతే ఈశ్వరుడు, అందుకే భగవంతుడు ఏం చెప్తారు? అన్నంన నింద్యాత్, అన్నాన్ని నింద చేసావు కదండి. ఈ పదార్థం రుచిగా లేదు అంటే భగవంతుడిని నువ్వు నింద చేశావు. భగవంతుడిని నువ్వు నింద చేశావు అంటే భగవంతుడు గమనిస్తున్నారు. నీవు ఇంద్రియ సుఖాల పట్ల నువ్వు బానిసవి. ఇలాంటి బానిసలకు ఏమవుతుంది? భగవంతుడు దొరకడు. అంటే నీ లోపల రజో తమో గుణాల యొక్క ప్రస్తావన ఎక్కువగా ఉంది కాబట్టి నీవు భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే నిర్మలమైన మనస్సు ఉండాలి. నిర్మలమైన నిర్మలమైన మనస్సుకు ఉదాహరణ దేనినైనా నువ్వు అనుభవించగలగాలి. ఎంత మందిలో ఉన్నా అందరిలో ఉన్న భగవంతుడినే చూడాలి. నేను కేవలం మా కులం వాళ్ళతోనే మాట్లాడతానండి, మా కులం వాళ్ళతోనే కలిసి ఉంటానండి, లేకపోతే నాలాగా అందంగా ఉన్న వాళ్ళతోనే నేను కలిసి ఉంటానండి, లేకపోతే నాలా ఉన్న వాళ్ళతోనే నేను ఉంటానండి, నా అంత స్టేటస్ ఉన్న వాళ్ళతోనే ఉంటానండి, నాకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో ఉండనంటే, ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడని నువ్వు తెలుసుకున్న జ్ఞానము నీ యొక్క ఆచరణలో ఉపయోగపడినప్పుడు కదండి భగవంతుడికి నువ్వు నచ్చేది. భగవంతుడికి నచ్చాలంటే ఇక్కడ నువ్వు 5 ఇంద్రియాలను గనక సరైనటువంటి స్థితిలో గనక నువ్వు ఏం చేయగలగాలి? బంధించటం గనక, నిగ్రహించటం గనక మనకొస్తే అప్పుడు మనం భగవంతుని చేరుకుంటాం. అందుకే వశిష్ఠుని అంటారండి, యోగ వాసిష్టంలో చెప్తారు, నమోక్షో నభసః పృష్ఠే పాతాలే నచ భూతలే మోక్షో హి విమలం సమ్యక్ జ్ఞాన విబోధితం అంటారు. అంటే ఉత్తమమైనటువంటి జ్ఞానము చేత బోధింపబడినటువంటి చిత్తమే నిన్ను భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ ఈ మోక్షం అనేది పాతాళంలోనో, స్వర్గలోకంలోనో, భూలోకంలోనో, ఆకాశంలో లేదు. నీ యొక్క మనసు యందు ఉన్న మాలిన్యాన్ని నువ్వు పోగొట్టుకున్నప్పుడు మాత్రమే నువ్వు భగవంతుడికి చేరువవుతావు. కానీ ఇక నిర్మలమైనటువంటి చిత్తము రావాలంటే శ్రేష్టమైన బోధ నీకు అందాలి. శ్రేష్టమైనటువంటి బోధనను ఎవరు అందించగలరు అంటే ఎవరైతే తెలుసుకున్న దానిని ఆచరిస్తూ చెప్తారో వాళ్ళు చెప్పిన మాట మన మనసుకు హత్తుకుంటుంది. మిగిలినటువంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ వింటాము, కానీ వాటిని విడిచిపెట్టడానికే మనసు అంగీకరిస్తుంది. అంటే ఆచరణతో కూడినటువంటి సిద్ధ పురుషుల దగ్గర గనక మనం జ్ఞానాన్ని తెలుసుకున్నామనుకోండి, ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏమవుతుంది అంటే నీవు ఈ పని చేసేటప్పుడు శాస్త్రమునందు ఈ మాట చెప్పారని గురువు గారు చెప్పారు, ఇది తినకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ భగవంతుడు చెప్పిన విధంగా జీవన విధానాన్ని మరల్చుకుంటాం. అందుకే కర్మ సమర్పణ అనేది మనందరి జీవితాలలో ఉండాలి. నిష్కామ కర్మ ఉండాలి. మరి ఇంత జ్ఞానం మనకు అందాలంటే కృష్ణ పరమాత్మ మొట్టమొదటి జ్ఞానం ఏం చెప్పట్లా. ఆయన గీతా ఉపదేశాన్ని ప్రారంభించిన వెంటనే ఆయన మనకి ఏమని చెప్తున్నారండి? అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య నకచ్చిత్ కర్తుమర్హతి అన్నారు. అంటే ముందు ఈ జగత్తు ఎలా ఏర్పడిందో చెప్పారు. ఈ జగత్తు మిథ్య. ఈ మిథ్య అయిన జగత్తుని ఎవరు సృష్టి చేశారు? పరమాత్మ యొక్క సృష్టి చేతనే ఈ లోకాలన్నీ కూడా సృష్టింపబడ్డాయి. అంటే నాశనము లేనటువంటి భగవంతుడి చేత ఈ లోకాలన్నీ సృష్టింపబడ్డాయి. ఈ లోకంలో ఉన్న ఎవరిని ఎవరు కూడా నాశనం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు. మనమంటాం పలానా వ్యక్తిని మోసం చేశారు కదండి, మనం చూసాం కదండి అంటే అది వాళ్ళు చేసుకున్న కర్మ యొక్క ఫలితమే. కానీ ఎవరికి ఎవరిని మోసం చేయగలిగినటువంటి అర్హత కానీ శక్తి కానీ లేవు.
ఎవరిని ఎవరు పైకెత్తగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కానీ ఎవరికీ లేవండి. మనం చేసుకున్న కర్మ ఫలాలే మనం అనుభవిస్తున్నాం. మనల్ని ఎవరైనా మోసం చేశారంటే, నీవు మోసపోవాలని భగవంతుడు నువ్వు చేసిన కర్మను బట్టి నిర్ణయించారు కాబట్టి నువ్వు మోసపోయావు. మోసపోకుండా ఉండాలంటే భగవంతుడి పాదాలు పట్టుకొని ఉంటే, అవతలి వ్యక్తి మనల్ని మోసం చేస్తున్నా నిన్ను మాత్రం భగవంతుడు గట్టెక్కిస్తూనే ఉంటాడు. మోసపూరితమైనటువంటి వాతావరణంలో నువ్వున్నా భగవంతుడి పాదాలు పట్టుకున్న వారికి వాళ్ళు కొంత నష్టపోవచ్చేమో కానీ నష్టపోయిన దానికంటే కొన్ని వందల వేల రెట్ల ఫలితం ఈశ్వరుడు మనకిస్తాడు. అంటే నువ్వు భగవంతుడిని నమ్ముకుంటే అది సాధ్యమవుతుంది. భగవంతుడి మీద నమ్మకం లేనటువంటి వారికి మాత్రం పూర్తిగా దేహబంధాల మీదనే వ్యామోహం ఉన్నవారు మాత్రం ఇతరులను మనం మోసం చేస్తున్నామో వాళ్ళకి ఏదైతే ఉందో దాన్ని మనం అనుభవించాలనే కోరికతో వాళ్ళు ఏదైనా ఒక ప్రయత్నం చేశారనుకోండి, అప్పటికప్పుడు తాత్కాలికంగా ఆనందం పొందుతారు కానీ శాశ్వతమైనటువంటి కీర్తి ప్రతిష్టలను పోగొట్టుకుంటారండి. దుర్యోధనుడు ఏం చేశాడు? అప్పటికప్పుడు వచ్చేటటువంటి సుఖాల కోసం భగవంతుణ్ణి విడిచిపెట్టాడు. మరి నశించిపోయేటటువంటి వ్యక్తుల మీద ఆధారపడ్డాడు. శాశ్వతంగా అపకీర్తి మూట కట్టుకున్నారండి. భగవంతుడి పాదాలు పట్టుకొని నువ్వు ధర్మంగా జీవిస్తూ దుర్మార్గుల చెంతలో ఉన్నప్పటికీ కూడా, దుర్యోధనుడి చెంతలో ఉన్నటువంటి మరి భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, తర్వాత విదురుడు, ఇంకా సంజయుడు, వీళ్ళందరూ కూడా కైవల్యాన్ని పొందారు కదండి. మరి దుర్మార్గుడి యొక్క చెంతలోనే ఉన్నారు, బురదలోనే ఉన్నారు, కానీ తామర పువ్వుల్లాగా ఉన్నారు. మరి వీళ్ళు తామర పువ్వులు అనేటటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారు? భగవంతుడి పాదాలు విడిచిపెట్టలేదు కాబట్టి దుర్మార్గుడి చెంతలో ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని చేరుకోవడానికి కావలసిన పరిస్థితులు పరమాత్మ మనకి ఎప్పుడు ఏర్పాటు చేసే ఉంటారండి. భగవంతుడిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ నాశనం జరగదు. భగవంతుడి పేరుతో ఎవరైనా మోసం చేశారనుకోండి, అది వినాశకాలే విపరీత బుద్ధి. మనకు వినాశనం ఉంది కాబట్టే విపరీతమైనటువంటి చర్యల చేత ఇతరులను మనం మనకు కావలసిన విధంగా ఏం చేస్తున్నాం, వాడుకుంటున్నామనేటటువంటి ప్రలోభం చేత వాళ్ళు భగవంతుడి దృష్టిలో ఏమవుతున్నారు? అపరాధులవుతున్నారు. కాబట్టి భగవంతుడు అంటున్నారు, మీరెవరు కూడా ఏం చేయలేరు. కచ్చిత్ కర్తుమర్హతి అంటున్నాడండి ఆయన. ఎవరు ఎవరిని ఏమీ చేయలేరనే సత్యం కూడా కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇంకా ఆయన ఏమంటున్నారు? అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్త శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఇక్కడ పదం కృష్ణ పరమాత్మ పిలిచేటప్పుడు ఒక్కొక్క పేరుతో పిలుస్తారనమాట. భారత, భా అంటే ప్రకాశము, రతః అంటే ఆసక్తి. ఎవరికైతే పరమాత్మలో ఉన్న ప్రకాశాన్ని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ చెప్తున్నారనమాట. అంటే భగవంతుణ్ణి పొందాలి అనుకునేటటువంటి కోరిక ఉండి ఎవరెవరైతే సంసారం అనేటటువంటి ఈ బంధంలో నుంచి విడిపడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ మొట్టమొదట ఆత్మజ్ఞానమునందు తెలియచేస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, అంతవంత ఇమే దేహాః, ఈ దేహములన్నీ నశించిపోతాయి. అంతవంత నశించిపోతాయి. మరి నశించినటువంటి స్వరూపం ఏదైనా మన లోపట ఉందా అంటే, నిత్యస్యోక్త శరీరిణః, శరీరి అంటే శరీరమునందు ఉన్నటువంటి శరీరిగా ఉన్నటువంటి ఆత్మకు అనాశినో, నాశనం లేదట. అప్రమేయస్య, ప్రత్యక్షాది ప్రమాణముల చేత భగవంతుడు ఇలా ఉంటారని ఎవరూ తెలుసుకోలేరట. అందుకే ఏమంటారు, మనస్సు యందు ఎవరైతే ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణాపి దేవాయ నమః తస్మై శ్రీ గురవే నమః అంటారు. అంటే యోగులు ఏం చేస్తారు? తమ మనస్సుని శుద్ధం చేసుకొని పరిశుద్ధమైనటువంటి మనస్సు చేత తమ హృదయమునందు ప్రకాశిస్తున్నటువంటి భగవంతుణ్ణి చూస్తారు. అలాంటి భగవంతుణ్ణి యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగ పద క్రమోపనిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణాపి దేవాయ నమః అంటారు. అంటే వేదముల ద్వారా, యజ్ఞముల ద్వారా రుద్రుడు, యముడు ఎవ్వరూ కూడా గాయత్రి ఇలా ఎన్నో రకాల విషయాల గురించి మాట్లాడారండి.
ఎవరు కూడా తెలుసుకోలేరు. ఎవరైతే తమ లోపట ఉన్నటువంటి దివ్యమైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళ యొక్క మనస్సు యందు శుద్ధత ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క దర్శనాన్ని పొందుతారు కానీ, అందరూ పొందలేరు కాబట్టి, మరి ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోలేరు. శుద్ధమైనటువంటి మనస్సు చేత మాత్రమే యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి అంటారు. అంటే ఇక్కడ నీ లోపట ఉన్న భగవంతుణ్ణి నువ్వు నీ మనసు ద్వారా మాత్రమే తెలుసుకోగలవు. యోగాభ్యాసము ద్వారా అంటే యోగము ద్వారా నీ యొక్క మనసు యందున్న మాలిన్యాన్ని పోగొట్టుకొని నీ మనసు ద్వారా నీ లోపట ఉన్నటువంటి ఈశ్వర స్వరూపాన్ని నువ్వు దర్శనం చేయగలవు. అందుకే నీ లోపట ఉన్న భగవంతుడు నీకు దొరకాలి అంటే యుద్ధస్వ, యుద్ధం చేయవలసి ఉంటుంది. యుద్ధం అంటే అర్జునుడికి అప్పటికప్పుడు యుద్ధం చేయమని చెప్పారు. మనకేం చెప్పారు అంటే నిత్యము నువ్వు నిత్య అనిత్య వస్తువుల గురించినటువంటి వివేకము లేకుండా నశించిపోయే విషయాల కోసం ధర్మాన్ని విడిచిపెట్టారనుకోండి, ధర్మాన్ని విడిచిపెట్టి మీరు చేసినటువంటి కర్మ మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్తుంది. ఎవరైతే భగవంతుడు ఈ దేహంలో ఉన్నారు, ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు, నా మాటలలో ఉన్న కాఠిన్యత భగవంతుడు వింటున్నారు, తర్వాత నేను చేసేటటువంటి పనులలో ఉన్న స్వచ్ఛతను భగవంతుడు గమనిస్తున్నారు. మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదండి. మన లోపట ఉన్న భగవంతుడికే భయపడాలి. నువ్వు ఎవరైనా మన ముందుకు వచ్చారనుకోండి, వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడాం, లోపల మాత్రం వాళ్ళ గురించి తిట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మాట్లాడి మంచి మాటలు మాట్లాడి అవతలి వాళ్ళు నీ మాటల చేత స్వాంతన పొందినా నీ ఖాతాలో పడబోయే పుణ్యాన్ని భగవంతుడు నీ మనసులో నువ్వేమనుకున్నావో ఇప్పుడు వాళ్ళతో మాట్లాడటం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకున్నామండి. ఇప్పుడు భగవంతుడు నీ ఖాతాలో పుణ్యం వేస్తాడా, పాపం వేస్తాడా? నీ మాటల వల్ల వాళ్ళు ఎంతో స్వాంతన పొందారు. మరి భగవంతుడు నీ ఖాతాలో పుణ్యం వేద్దాం అనుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీ మనసులో మాత్రం ఏంటో పొద్దున్నే పని లేక పని లేదన్నట్టు, నాకేం పని లేదన్నట్టు వీళ్ళు పొద్దునే మా ఇంటికి వచ్చారు, వాళ్ళకున్న సమస్యలన్నీ నేను పరిష్కరించాలంట అని చెప్పేసి అక్కడ మంచి మాటలు మాట్లాడారు. ఆ మాటల చేత మంచే జరిగింది వాళ్ళకి. ఇప్పుడు ఆ మనసులో అలాగే ఉండొచ్చు కదా. తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో అంటే నువ్వు ఇంద్రియాల ద్వారా నీ కళ్ళు, నీ చెవులు, నీ ముక్కు, నీ నాలుక, నీ స్పర్శ, ఇలా ఏవైతే నీకు అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాలన్నీ నీ చేత ఏం చేయిస్తాయంటే నీ మనస్సులో వాళ్ళ గురించినటువంటి ఒక చెడ్డ మాట అనేలాగా చేస్తాయి. అందుకే నీ యొక్క ఆలోచన అంటే ఒక వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత, ఒక వ్యక్తి గుర్తొచ్చినప్పుడు వాళ్ళ గురించి నీ మనసులో ఏదైతే ఆలోచన కదిలిందో ఆ కదిలిన దాన్ని ఆయన కూర్చొని చిత్రంగా ఉండి గుప్తంగా చిత్రగుప్తుడిలాగా పరమాత్మ మన పాప పుణ్యాల చిట్టా రాసేస్తుంటారట. చూడండి, చేసింది మంచి కర్మ, నీ ఖాతాలో పుణ్యం వేశాడు దేవుడు. ఇప్పుడు మనసులో నువ్వు చేసినటువంటి వ్యర్థమైనటువంటి ఆ ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన నీకు రాబోయేటటువంటి గొప్ప ఫలితాన్ని నువ్వేం చేసావు, తుడిచేసుకున్నావు. అంతేనండి. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చందా కోసం వచ్చారు, మొహమాటానికి లిస్టు చూసాము, అందరూ కూడా 5,000 10,000 రాశారు. సరే, మనం కనీసం ఒక 1000 రూపాయలన్నా రాయకపోతే వీళ్ళందరి ముందు బాగుండదని చెప్పేసి ఒక 1000 రూపాయలు రాసామండి. ఇప్పుడు రాసిన తర్వాత ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే ఇవాళ ఒక 1000 రూపాయలకి శటగోపురం పెట్టించుకున్నాం, మనం ఊరెళ్ళిపోయినా బాగుండేది, 1000 రూపాయలు మిగిలేవి అనుకున్నాం. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చేశారండి. 1000 రూపాయల వల్ల అక్కడ ఏదో జరగవలసిన కార్యక్రమం కూడా జరిగేసింది. కానీ ఇప్పుడు సంపద పోయి శని పట్టడం అంటే ఇదేనండి. ఇచ్చింది దైవ కార్యానికి, దైవ కార్యాన్ని నింద చేసినందుకు భగవంతుడు ఏం చేశారు, నీ ఖాతాలో పుణ్యం కాకుండా పాపం వేశాడు. జరుగుతుందండి. ఇవన్నీ మనకి శాస్త్రములను అధ్యయనం చేసినప్పుడు మనకి విన్నప్పుడు ఏమవుతుంది, నిరంతరం మనం ఇటువంటి విషయాలు వింటున్నాం అనుకోండి, ఒక పనిని చేసిన తర్వాత ఇక గప్చుప్ ఏం మాట్లాడకుండా ఉండాలి. అంటే ఒక పని జరిగిన తర్వాత నీ మనస్సును మీరు గమనించండి. అంటే మన మనస్సును కూడా మౌనంగా ఉంచాలి. అందుకే కృష్ణ పరమాత్మ మనస్సు గురించి మాట్లాడినప్పుడు 17వ అధ్యాయం 16వ శ్లోకంలో ఏమన్నారండి, మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ, మౌనం ఉండాలన్నారు. ఇక్కడ వాక్కు గురించి మౌనం అనలేదు, నీ మనస్సు యొక్క మౌనం ఎంతో గొప్పది అన్నారు. ఇప్పుడు కొంతమంది నోటిని అనవసరంగా వాడతారు, అవతల వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు
పైకి మాత్రం చిరునవ్వుతో మాట్లాడాం. మనసులో మాత్రం వాళ్ళ గురించినటువంటి వ్యర్థమైన ఆలోచనలు చేశాం. ఈ వ్యర్థమైన ఆలోచన నీ యొక్క పుట్టుకకు సంబంధించి అంటే ఇప్పుడు నీకు జరగబోయేటటువంటి ఏవైతే భగవంతుడు నీకివ్వాలనుకున్నారో, నీకు రావాల్సిన శ్రేష్టమైన జన్మ, నీచమైన జన్మ, నువ్వు సుఖం అనుభవించాలా? దుఃఖం అనుభవించాలా? ఇవన్నీ ఎవరు నిర్ణయించారు? నీ మనసులో నువ్వు చేసినటువంటి ఆలోచన. అంటే మనస్సును మనం ఏం చేయగలగాలి? నిగ్రహించగలగాలండి. మనస్సుకు మౌనం కావాలి. నేను మౌనవ్రతం ఉన్నానని చెప్పేసి ఒక 10 రోజుల పాటు ఏం మాట్లాడట్లేదు. సైగలు చేస్తూ ఉన్నాను. అవతల వారికి కావాల్సినటువంటి ఏదైనా విషయాన్ని నేను పెన్ను, పేపర్‌తో రాస్తున్నాను. కానీ ఇప్పుడు ఉండవలసిన మౌనం ఏంటండి? ఉండవలసిన మౌనం మనస్సుతో మౌనంగా ఉండి నోటితో మాటలు మాట్లాడినా పర్వాలేదు. ఎలాంటి మాటలు మాట్లాడతావు? మనస్సును నిగ్రహించడం వచ్చిన వారికి నోటితో మాట్లాడే ప్రతి మాట స్వచ్ఛంగానే ఉంటుంది. అంటే మనస్సులో నీ మనస్సులో ఏ ఒక్కరికి ఏ విషయానికి సంబంధించి ఆశ లేదనుకోండి. ఆశ లేనప్పుడు ఏమవుతుంది అంటే నిన్ను నువ్వు తెలుసుకోగలవు. ఆశ ఉన్నప్పుడు మాత్రమే ఒకరిని చూడగానే మనకి కలిగినటువంటి ఆలోచన వీళ్ళు ధనవంతులు, వీళ్ళకి ఎన్ని రకాలైనటువంటి ఐ ఎన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలున్నాయో, పిల్లలకు మంచి ఉద్యోగాలున్నాయి, వాళ్ళ పిల్లల జీవితం గొప్ప గొప్పగా ఉంది, పెద్ద పెద్ద ఇండ్లున్నాయి, ఎన్నో సంపదలు ఉన్నాయని వాళ్ళ గురించి అసూయగా ఉన్నారు. ఇప్పుడు ఎదురుగా మాత్రం ప్రేమగా మాట్లాడారు. ఇప్పుడు ప్రేమగా మాట్లాడినందుకు భగవంతుడు నీ ఖాతాలో పుణ్యం వేయాలా? లేదా నీవు వాళ్ళ గురించి చేసినటువంటి దుష్టమైన ఆలోచనలు ఉన్నాయి అంటే ఏమి ఇబ్బంది లేదండి. ఇన్ని ఉండడం వల్ల వీళ్ళు ఇంత ఆడంబరంగా ఉంటారు. ఎవరిని కూడా వీళ్ళు ఏంటి ఎవరిని కూడా లెక్క చేయరు, అహంకారంతో ఉంటారని అవతలి వాళ్ళు గనక సౌమ్యంగా ఉండి ఎన్ని సంపదలున్నా నిరాడంబరంగా ఉంటూ అందరితో ప్రేమగా ఉండేవాళ్ళనుకోండి. మనం వాళ్ళకున్న ఐశ్వర్యాలను చూసి తట్టుకోలేక మనం మాట్లాడిన తీరు ఏమవుతుంది అనంటే ఇప్పుడు నీకు జరగబోయేటటువంటి మంచిని ఎవరు పోగొట్టుకుంటున్నారు? చేజేతులా మనమే పోగొట్టుకుంటున్నాం. అందుకే మనస్సు యొక్క నిగ్రహం చాలా అవసరం. అందుకే కృష్ణ పరమాత్మ యుధ్యస్వ అన్నారు. యుద్ధం చెయ్యి నువ్వు. దేనికోసం యుద్ధం చేస్తావు? దేహ సంబంధమైన విషయాలలో కామ క్రోధ లోభాల కోసమని నువ్వు ప్రయత్నం చేస్తావా? నీ లోపట ఉన్న సత్య ఆత్మ కోసం ప్రయత్నం చేస్తావా? నాశనము లేనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి నువ్వు కర్మ చేస్తావా? లేదు నేను బ్రతికినంత కాలం ఒకరి గురించి తిడతాను, ఒకరి గురించి నవ్వుతాను, ఒకరి గురించి మంచి మాట్లాడతాను, ఒకరి గురించి చెడుగా మాట్లాడతానని ఎప్పుడు దేహబంధమైన విషయాల గురించి ఆలోచిస్తూ భగవంతుని తెలుసుకోగలిగిన యోగ్యత కలిగిన బుద్ధి చైతన్యం కలిగిన మానవ ఉపాధి పొంది నువ్వు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తావు. నీ యొక్క నిర్లక్ష్యమే నిన్ను భగవంతుడి నుంచి దూరం చేస్తుందండి. అందుకే భగవంతుడు చూడండి మనం కర్మ ఎలా చెయ్యాలి అనే విషయం గురించి చెప్పడానికంటే పూర్వమే అసలు నువ్వెవరో నీకు తెలియాలి. నువ్వెవరో నీకు తెలియకపోయినప్పుడు నువ్వు చేసే ప్రతిదీ మంచే అనుకుంటావు. వాళ్ళని ఏమనలేదు కదా, బయటికి మంచిగా మాట్లాడాను కదా, వాళ్ళనేం బాధ పెట్టలేదు కదా అంటాం. లోపట నువ్వేమనుకున్నావు? లోపట నువ్వేమనుకున్నావు? లోపట అనుకున్న దాన్ని గమనించేటటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడని, నీవు శరీరం కాదని, నువ్వు ఆత్మవి అని చెప్పేసి నువ్వు తెలుసుకున్నప్పుడు కదండి ఇప్పుడు నీకు జాగ్రత్త పెరిగేది. అందుకే మనం ఏదైనా ఒక ఇల్లు కట్టాలనుకున్నామనుకోండి, ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఎటువంటి ఇల్లు కడదామనుకున్నామో, ఈ కట్టాలనుకుంటున్నటువంటి ఇంటికి సంబంధించి ఎన్ని లక్షలు ఖర్చవుతుంది, ఇలా ప్రతి విషయం తెలుసుకుంటామా లేదా? భగవంతుడు మనల్ని ఇలాంటి కర్మ చెయ్యమని చెప్పేసి మనకు చెప్పడానికంటే పూర్వమే ఆయన ఏమంటున్నారు? నువ్వు చేసేటటువంటి కర్మ ఎలా ఉండాలి? దేనికోసం చేస్తావు? నశించిపోయే దేహం కోసం కర్మ చేస్తావా? నశించిపోనటువంటి ఈశ్వరుడిని పొందడం కోసం ఈ దేహ సంబంధమైన కార్యాలను భగవంతుడు చెప్పినట్టుగా ధర్మంగా కర్మ చేస్తావు. అంటే భగవంతుడు మనందరికీ చెప్తున్నారు నీ జాగ్రత్తను అంటే నువ్వు చేసే కర్మయందు జాగ్రత్త పెంచడానికి పరమాత్మ ముందుగానే నువ్వు ఈ శరీరము కాదు, శరీరంలో ఉన్నటువంటి సత్యవంతమైనటువంటి ఆత్మవు నువ్వు అనేటటువంటి జ్ఞానాన్ని ముందు మనకేం చేస్తున్నాడు? పదిలపరుస్తూ ఉన్నాడు. ఇల్లు కట్టాలి అంటే మనం ఏం చేస్తామండి? ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు మనం ఆ ఇంటికి సంబంధించి ఫస్ట్ ఏం చేస్తాం? పిల్లర్లు వేయాల్సి ఉంటుందండి.
ఈ పిల్లలు లేకుండా ఇల్లు కట్టామనుకోండి, ఆ ఇంటి వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. ఈ పిల్లలు లేకుండా కట్టినటువంటి ఇల్లు మరి అది అన్నీ అంటే గాలి దుమ్ములు, తర్వాత రకరకాలైనటువంటి వర్షాలు ఒక 10 రోజులు కంటిన్యూస్‌గా వచ్చాయనుకోండి, ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలను చూడవలసి వస్తుంది కాబట్టి, ఇక్కడ మనం ఏం చేస్తాం పిల్లర్లు స్ట్రాంగ్‌గా ఉంటే, ఆ తర్వాత ఇల్లు వేసుకున్నట్టు, భగవంతుడు కూడా ఏం చేస్తున్నారు, ఇక్కడ నీవెవరో నీకు తెలిసినప్పుడే జాగ్రత్తగా జీవించడానికి కావలసినటువంటి విధంగా నువ్వు జీవించవచ్చు అంటున్నారు. అంటే పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తూ ఉన్నారు. నీ లోపట ఉన్న భగవంతుణ్ణి నువ్వు గుర్తించినప్పుడే నీ కర్మయందు జాగ్రత్త ఉంటుంది కానీ, కర్మయందు జాగ్రత్త లేకుండా పోవడానికి కారణం, ఈ క్షణంలో మీకు కలిగినటువంటి సౌఖ్యాలను పొందడం కోసం మనం ఏం చేస్తూ ఉంటాం? నిరంతరం తాపత్రయపడుతూ ఉంటాం. ఇప్పుడు నేను ఆనందంగా ఉంటే చాలని చెప్పి, దీనికోసమే మనం విశ్వ ప్రయత్నం చేస్తున్నామండి. కానీ నువ్వు నశించిపోయేటటువంటి దేహము కాదు. దేహములో ఉన్నటువంటి సత్యవంతమైనటువంటి ఆత్మవే నువ్వు అనే సత్యం నువ్వు తెలుసుకో. అందుకే కృష్ణ పరమాత్మ తన ఆత్మ ఉపదేశాన్ని ప్రారంభించిన వెంటనే నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మవే కానీ నువ్వు దేహం కాదు. దేహం నశించిపోతుంది. జగత్తంతా కూడా మిథ్యయే. భగవంతుడే సత్యము. తత్వాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, తత్వమును దర్శనం చేసినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, నువ్వు ఆత్మవే కానీ నువ్వు ఈ దేహము కాదు అనేటటువంటి జ్ఞానాన్ని నెమ్మది నెమ్మదిగా ఏం చేస్తున్నాడు? మనందరికీ కూడా శాశ్వతంగా గుర్తుండిపోయేలాగా అనేక రకములైనటువంటి విషయ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. నువ్వు దేనికోసం కర్మ చేయాలి? నశించిపోయేటటువంటి దేహం కోసం, ఇవాళ అనుభవించేటటువంటి సుఖం కోసం ఇప్పుడు మీరు భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని విడిచిపెట్టకండి. తాత్కాలికమైన సుఖాలలో వచ్చేటటువంటి ఆనందం కంటే శాశ్వతమైనటువంటి ఆనందమే మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారన్నమాట. నీ లోపట ఉన్నటువంటి సత్య స్వరూపమైనటువంటి ఆత్మయే నిన్ను బంధములో నుంచి విడిపిస్తుంది తప్ప ఇక ఏది కూడా నిన్ను బంధంలో నుంచి విడిపించదు అని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారండి. నీవు జాగ్రత్త పడు. నువ్వు ఆత్మవి. నువ్వు ఈ శరీరం కాదు. శరీరంలో ఉన్నటువంటి ఈ భగవంతుణ్ణి విడిపించడానికి ఈ శరీరంతో నువ్వు ఎటువంటి కర్మ చేయాలి? ఆ చేసేటటువంటి కర్మ యందు నీ యొక్క ఆలోచనలు, నువ్వు చేసేటటువంటి ప్రతిదీ కూడా ఎలా ఉండాలో భగవంతుడు ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఒక పసిబిడ్డడికి భోజనం పెట్టేటప్పుడు ఆ తల్లి ఎన్నో రకాలైనటువంటి విషయాలను చెప్పుకుంటూ భోజనం పెడుతుందండి. అంటే ఆ తల్లి ఏ మాటలైతే పెట్టి భోజనం పెడుతుందో, అంటే ఏ మాటలనైతే చెప్తూ భోజనం పెడుతుందో ఆ భోజనంతోనే ఆ పిల్లవాడు ఎదుగుతాడండి. వాడు ధర్మంగా ఉన్నాడా, అధర్మంగా ఉన్నాడా, అసూయపరుడుగా ఉన్నాడా, వేరొకరి సంపదల పట్ల వీడికి ఆకర్షణ ఉందా, ఇలా ఎన్నో విషయాలన్నీ కూడా ఆ తల్లి ఆ పిల్లవాడికి పెట్టినటువంటి భోజనాన్ని, అంటే భోజనం పెట్టేటప్పుడు పిల్లలు చాలా మారం చేస్తారండి. అలా మారం చేసేటప్పుడు వాడికి నచ్చినటువంటి మాటలన్నీ చెప్తుంటది తల్లి. ఆ చెప్పినటువంటి మాటలలో ఉన్నటువంటి సత్యమే ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కృష్ణ పరమాత్మ కూడా గీతా ఉపదేశాన్ని ప్రారంభించినప్పుడు ఒక చంటి బిడ్డడిలాగా, అంటే మనం వేదములను అధ్యయనం చేసిన ఉపనిషత్తులలో చెప్తారండి. వేదాధ్యయనం అంతా కూడా అంటే ధర్మంగా జీవించమని చెప్పేది వేదం అండి. వేదముల యందు తెలుసుకున్నటువంటి జ్ఞానం అంతా కూడా ఏంటంటే ఒక ప్రైమరీ ఎడ్యుకేషనేనండి. ధర్మంగా జీవిస్తూ ఎవరైతే తాము చేసినటువంటి కర్మలలో పాపాలు లేకుండా ఉత్తమమైన కర్మలు చేస్తారో, ఎన్నో రకాల దాన ధర్మాలు, ఎన్నో రకాల తీర్థయాత్రలు, తపస్సులు ఎన్నో చేసి ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత భగవంతుడు నీ లోపట ఉన్నారు, విశ్వమంతటా వ్యాపించి ఉన్నారని తెలుసుకోగలిగినటువంటి తెలుసుకోగలిగినటువంటి స్థితి మనకి ఇవాళ కలిగిందంటే కొన్ని కోట్ల జన్మల యొక్క ప్రయత్నం ఉందండి. ఆ ప్రయత్నమే ఇవాళ మనం పరమాత్మను తెలుసుకోగలిగిన స్థితికి ఇవాళ మనం అందరము ఇవాళ భగవంతుడు చెప్పే మాటలను అధ్యయనం చేస్తున్నామంటే మన యొక్క ఎన్నో జన్మల యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నం ఉంది కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నారు?
అంటే ఇప్పుడు మనమంతా కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయిన పిల్లలందరూ కూడా చిన్న పిల్లలే కదండీ! ఇప్పుడు వయసులో ఎంత పెద్దవాళ్ళైనప్పటికీ జ్ఞానంలో మాత్రం చిన్న పిల్లలే. ఎందుకు చిన్న పిల్లలు? నువ్వు ఈ దేహమా? ఆత్మవా? అంటే మరి 90 ఏండ్లు వచ్చిన వ్యక్తికి కూడా ఆత్మజ్ఞానం తెలీదనుకోండి. నువ్వెవరు నాయనా అంటే, నేను పలానా అని జెప్పేసి ఈ కులంలో ఉన్నాను. మా తాతలు, మా ముత్తాతలు, మా పిల్లలు ఇది చదువుకున్నారు. ఇంతమంది పిల్లలు ఇది అని చెప్తారు. మరి నువ్వెక్కడికి వెళ్తున్నావంటే, ఏమో ఆ పరమాత్మకు తెలుసంటాడు. నేనేమవుతానో, లేదు నేను చేసినటువంటి కర్మలలో ఎప్పుడు భగవంతుడినే చూశాను. భగవంతుడు నేను భగవంతుడినే చేరతానంటున్నాడంటే, ఆ వ్యక్తి మొదటి నుంచి కూడా భగవంతుడి జ్ఞానం తెలుసుకొని, ఆ భగవంతుడి జ్ఞానంతో అనుభూతి పొందేందుకు నిరంతరం భగవంతుడు చెప్పిన విధంగా జీవించే ప్రయత్నం చేసి ఉన్నాడనుకోండి. ఆ ప్రయత్నం చేసిన వ్యక్తి ఇక ఏమంటారు దోసపండు తొడిమె నుంచి ఊడినట్టుగా పరమ సంతోషంతో ఎప్పుడెప్పుడు ఈ దేహాన్ని విడిచిపెడతానా అని చెప్పి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడట. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క జ్ఞానము ఉండాలి అంటే నీకు పూర్వజన్మలలో చేసిన సుకృతము ఈ జన్మ ప్రయత్నము కూడా ఉండాలి. ఈ రెండు ఏకమైనప్పుడు మాత్రమే నువ్వు పరమాత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటావు కానీ లేకపోతే నువ్వు తెలుసుకోలేవు. అంటే నువ్వు పరమాత్మను పొందాలి అంటే ఇక్కడ పరమాత్మ కొన్ని నిర్ణయాలు చెప్పారు. ఇప్పుడు ఒక వ్యక్తి కలెక్టర్ చదవాలి అనుకున్నాడని. అంటే వాడు 10th క్లాస్ అయిపోగానే కలెక్టర్ అయిపోతాడా? దానికి తగినట్టుగా వాడు ఏ ఏ పరీక్షలలో ఎన్నెన్ని మార్కులతో ఉత్తీర్ణత పొందితే వాడు కలెక్టర్ పరీక్ష రాయడానికి కావాల్సిన అర్హత పొందుతాడో దానికి తగినటువంటి విధి విధానాలు ఉంటాయి. పరమాత్మ అంతటా ఉన్నాడనే సత్యం తెలుసుకోవాలంటే కూడా మనం ఎన్నో రకాలైనటువంటి సత్కర్మలు చేసి ఉండాలి. ఎన్నో తీర్థయాత్రలు చేసి ఉండాలి. దానాలు, ధర్మాలు చేసి ఉండాలి. యజ్ఞయాగాది క్రతువులు చేసి ఉండాలి. ఎన్నెన్నో చేసి ఉంటే ఆయా కర్మల వల్ల మనం సంపాదించిన పుణ్యం మనం చేసినటువంటి పాపాన్ని పోగొట్టి ఉంటే దేహబంధాలు శాశ్వతం కాదు, ఇందులో సుఖం లేదు అని ఎవరైతే తెలుసుకుంటారో తెలుసుకున్నటువంటి వారికి భగవంతుడు భగవద్గీతలో చెప్పబడిన జ్ఞానాన్ని అందుకోగలిగిన అర్హతను ప్రసాదిస్తాడండి. ఈ అర్హత అంత తొందరగా వచ్చేది కాదు. కలెక్టర్ పరీక్ష రాయాలి అంటే అందరికీ అర్హత ఉంటుందా? నాకు కోరిక ఉందండి కలెక్టర్ అవ్వాలి అంటే అతను కలెక్టర్ అయిపోతాడా? కలెక్టర్ అవ్వాలి అంటే దానికి తగిన అర్హత పరీక్షను అందుకోవాలంటే కూడా ఎంతో మంది కంటే ఇతడు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అందరికంటే గొప్ప స్థితిలో అతను ఉండాలి. అతని యొక్క తెలివితేటలు అంత శ్రేష్టంగా ఉన్నప్పుడు సాధ్యమవుతుంది గానీ, కలెక్టర్ అవ్వాలనే కోరిక ఉంటే మాత్రం నువ్వు కలెక్టర్ కాలేనట్టు, నేను కూడా బ్రహ్మం అయిపోతాననే కోరిక నీకుంటే, ఆ కోరికకు తగినట్టుగా నువ్వేం చేయబడాలి? దిద్దబడాలి. దిద్దబడాలంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి. అందుకే కృష్ణ పరమాత్మ చూడండి, ఎవరెవరికైతే అర్హత ఉందో అర్హత ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నారు. మీరందరూ ఈ దేహాలు కాదు, ఈ దేహాలతో చేసే ప్రతి కర్మ కూడా లోపటున్న ఆత్మను తెలుసుకోవడానికే కర్మ చెయ్యాలి కానీ నశించిపోయే విషయాల కోసమని ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మంగా ప్రవర్తిస్తూ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు మీరెవరు కూడా బందీ కామాకండి. ఇవన్నీ మీరు ఈ జన్మలో ఏమేమి అనుభవించాలో అవన్నీ నేను నిర్ణయించే పెట్టాను. మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. అర్జునుడికి చెప్తాడు. ఎప్పుడు అర్జునుడికి చెప్పానంటే కేవలం అర్జునుడికి చెప్పాడు అనుకోకండి. ఎవరెవరైతే భగవంతుడి జ్ఞానాన్ని ఆర్జన చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ పరమాత్మ చెప్తున్నాడనమాట. మనమందరము అర్జునులమే అన్నమాట. అంటే మనందరికీ చెప్తున్నారు. మీరు ఇవాళ కష్టపడుతున్నారన్నా, సుఖపడుతున్నారన్నా, ఎవరెవరితో మీరు ఏదేది చేస్తున్నారన్నా, మయైవైతే నిహతాః పూర్వమేవ ఆల్రెడీ నేను డిజైన్ చేసి పెట్టాను. మీరు సుఖం పొందాలా, దుఃఖం పొందాలా, ఎవరి చేతిలో మోసపోవాలి, ఎవరి చేతిలో మీరు విజయం సాధించాలి, మిమ్మల్ని మీరెవరిని మోసం చేస్తారు అంటే మన యొక్క గుణాలను బట్టి భగవంతుడు రాసేస్తాడట. అంటే ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టాను. కేవలం నువ్వు అక్కడ నిమిత్త మాత్రుడివి. నీకు నేను ఏది అప్పచెప్తే అది చెయ్యి. అది చేసేటప్పుడు నా యొక్క జ్ఞానాన్ని తెలుసుకో. ఇక్కడ ఒక ప్రయత్నం చెయ్యొచ్చని చెప్పాడండి. ఈ జన్మ నేను ఆల్రెడీ డిజైన్ చేశాను. డిజైన్ చెయ్యబడిన దాంట్లో నా కర్మ అంటూ ఇది అనుభవించడం కాదు. ఇంకా స్వార్థంతో పరుల యొక్క సంపదలను మనం పొందాలనే కోరిక కాదు.
ఈ జన్మలో నేనెవరు అని తెలుసుకోగలిగినటువంటి యోగ్యత మనిషికి మాత్రమే ఉంది. అంతటి బుద్ధి చైతన్యం మనిషికి ఉంది కాబట్టి ఆ మనిషి ఏం చేయాలి? నిరంతరం భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటూ మన యొక్క కర్మలలో పూర్వజన్మలో ఏదైనా కొంచెం పాపం చేసి ఈ జన్మలో మన కర్మ దోషంతో కూడి ఉన్నదనుకోండి, అంటే కష్టం అనుభవించే స్థితిలో ఉందనుకోండి, ఆ కష్టం నుంచి గట్టెక్కడానికి ఒక అవకాశం ఉంది. ఏముంది? అనన్యచేతా సతతం యోమాం స్మరతి నిత్యశః అంటాడు. ఎప్పుడూ నేను చెప్పినట్టుగా కర్మ చేస్తూ ఉండండి, నన్ను స్మరిస్తూ ఉండండి. తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. అప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే మీరు నన్ను పొందుతారు. మీరు నన్ను పొందాలి అంటే మీరేం చేయవలసి ఉంటుంది? ఎప్పుడూ కూడా యోగముతో ఉండే ప్రయత్నం చేయండి. యోగముతో ఉండడం అంటే ఏంటండి? నేను ఈ దేహము కాదు, దేహములో ఉన్నటువంటి సత్య స్వరూపమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్వికారమైనటువంటి పరబ్రహ్మమునే నేను అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవడమే యోగంతో ఉండడం. నిత్యయుక్తస్య యోగినః అంటే యోగముతో ఉండాలంటే మీరెవరో మీకు గుర్తుండాలి. నేను యోగ పురుషుడినే కానీ ఈ దేహం కాదు అన్నప్పుడు దేహ సంబంధమైనటువంటి విషయాలలో ఏ వస్తువు మీద నీకు కోరిక ఉండదు. ఆ కోరిక అందలేదన్న కోపం ఉండదు. ఎవరికి మన దగ్గర ఉన్నది ఇవ్వకూడదనే లోభగుణం ఉండదు. అన్నింటికంటే కూడా మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచడంలో ఎవరైనా మనకు అడ్డు చెప్తారనుకోండి, అంటే ఎవరైనా కొంత జ్ఞానాన్ని ఇతరులకు చెప్పే ప్రయత్నంగా, అంటే మన కళ్ళ ముందు ఎవరైనా ఇతరులకు ఒక మాట చెప్తే అందరూ వింటారు అనుకునేటటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారనుకోండి, వాళ్ళతో గనక మనం జ్ఞానం చెప్పించడంలో గనక ఎవరైనా వెనకబడ్డారనుకోండి, అంటే స్వార్థము చేత నేను మాత్రమే శ్రేష్టంగా ఉండాలి అనే ఏదైనా ఒక దుర్బుద్ధి మనలో ప్రవేశిస్తే మాత్రం అన్ని దానాలలోకెల్లా ఏది గొప్పది అంటే జ్ఞానదానం గొప్పదండి. ఎందుకు అంటే ఈ లోకంలో మనం అందరము తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే అంతటా భగవంతుడున్నాడనే జ్ఞానమే గొప్పదండి. ఇటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలా అరుదు. ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచడంలో మన వంతు ప్రయత్నంగా ఎవరికైనా మనం అడ్డుకట్ట వేశామంటే అది మన యొక్క ప్రమాదానికి హేతువు అవుతుందండి. ఎందుకొస్తుంది అంటే నేను అవతలి వ్యక్తి కంటే శ్రేష్టంగా ఉండాలి అన్నప్పుడు శ్రేష్టంగా కాబోయే వ్యక్తిని మనం పక్కకు జరపాలని మన చేతిలో ఉంది కదా అని ప్రయత్నపూర్వకంగా మనం వెనక్కి నెట్టేశామనుకోండి, అప్పుడు ఎవరి యొక్క ఆగ్రహానికి మనం కారణం అవుతామంటే భగవంతుడి యొక్క ఆగ్రహానికి గురవుతామండి. అందుకే ఎవరికైనా 10 మందికి భోజనం పెడతానన్నారనుకోండి, 10 మందికి భోజనం పెట్టించడానికి మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. చెయ్యండి. దానం చేయడం వల్ల ఒక నలుగురు కష్టంలో ఉన్న వారికి, ఆకలితో ఉన్న వారి కడుపు నింపితే ఈశ్వరుడి యొక్క ఆకలి నింపినట్టు అని. అన్నింటిలో కూడా జ్ఞానదానం ఎందుకు గొప్పదండి? అందుకే శ్రేయోహి కాదండి. శ్రేయాన్ ద్రవ్యమయాది యజ్ఞః జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయం 33వ శ్లోకంలో చెప్పారండి. నీ దగ్గర ఉన్న డబ్బు చేత నువ్వు ఏదైనా దానంగా చేయవచ్చు, కానీ డబ్బుంటే యజ్ఞం చేయించొచ్చండి. 10 మందికి భోజనాలు పెట్టించొచ్చు. ఎన్నైనా చేయొచ్చు. కానీ వీటన్నింటికంటే గొప్పదైనటువంటి యజ్ఞం ఏంటి? జ్ఞాన యజ్ఞం. 10 మందికి కూడా విశ్వమంతటా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నారనే సత్యాన్ని నువ్వొక్కరికి తెలియచేసి ఆ ఒక్క వ్యక్తి తనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకొని నేను ఈ దేహం కాదట, నేను ఆత్మనట, ఇన్ని రోజులు దేహం అనుకొని ఈ దేహ సంబంధమైన విషయాల కోసమే తాపత్రయపడ్డాను, ఈ తాపత్రయం అంతా కరెక్ట్ కాదు, ఈశ్వరుణ్ణి తెలుసుకోవడమే అన్నింటికంటే కూడా సత్యమని మనం తెలుసుకుని ఆ జ్ఞానాన్ని గనక మనం ఇతరులకు పంచిపెట్టామనుకోండి, ఆ పంచిపెట్టబడినటువంటి జ్ఞానం ఏమవుతుంది? శ్రేష్టమైనది. సర్వం కర్మాఖిలం పార్థ. అంటే నువ్వు చెప్పినంత మాత్రము చేతనే నీలో ఉన్న పాపం తీసేస్తాడు. అవతలి వ్యక్తి దిద్దబడుతున్నాడంటే నా భక్తుడైనటువంటి వాడికి నువ్వు జ్ఞానం బోధిస్తే నీవు నాకు ఇష్టము అన్నారు. అంటే మనం భగవంతుడికి ఇష్టం కావాలంటే ముందు నువ్వు ఆత్మవని నువ్వు గుర్తించాల. ఆత్మానుభూతి పొంది నువ్వు పొందేటటువంటి ఆనందం ఇంకో నలుగురు పొందాలి అని నువ్వు ఆలోచించినప్పుడు, నువ్వు నిస్వార్థంగా త్యాగ బుద్ధితో నువ్వు ఉన్నప్పుడు నీవు భగవంతుడికి దక్కుతావు.
నీవు భగవంతుడికి దక్కావు అంటే నీ కుటుంబము, నీ వంశాలు అన్నీ కూడా తరిస్తాయండి. ఇది మరచిపోయి ఒకరిని చూసి ఒకరు అసూయ పడేటటువంటి తత్వము చేత ఎవరిని కోల్పోతున్నారు? జ్ఞానవంతుణ్ణి ఎవ్వరు కూడా అంటే ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే వాడిని ఆపటం మన వల్ల కాదు. అదే విధంగా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం ఆపాలి అంటే ఈశ్వరుడి యొక్క జ్ఞానానికి ఎవరు అడ్డుకట్ట వేయగలరండి? నీ లోపట సర్వదా సాక్షి అంటే అన్నింటి యందు సాక్షిగా ఉండి నిన్ను అణువణువున పరిశీలన చేస్తూ నీలో ఉన్నటువంటి శుద్ధమైన చిత్తమే నువ్వు భగవంతుడిని తెలుసుకోవడానికి కావలసిన ఆనుకూల్యతను పరమాత్మ ఇస్తుంటే మరి ఇక్కడ కొన్ని రకాలైనటువంటి వస్తువుల యొక్క ప్రయోజనము విషయాల కోసం అని చెప్పి రజోగుణ సంపర్కము చేత భార్యాబిడ్డల మీదున్న మమకారం చేత భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెడితే అది మనకేమవుతుంది అంటే మనము నశించిపోవడమే కాదు మన వంశాలు కూడా నశించిపోతాయి. అందుకే జ్ఞానము చాలా గొప్పదండి. అందుకే ఎవరికి తెలిసిన మంచిని వాళ్ళు 10 మందికి పంచుతున్నారనుకోండి. ఆ పంచుతున్నప్పుడు భగవంతుడికి నచ్చుతాం. వీళ్ళకి నచ్చామా, వీళ్ళకి నచ్చలేదా మనకెందుకండి? మనం లోపటున్నటువంటి సర్వదీ సాక్షిభూతం ఎప్పుడూ గమనిస్తూ ఉన్నటువంటి భగవంతుడికి మనం నచ్చేలాగా ఎప్పుడు ఆయన గురించి తాపత్రయపడాలి కానీ నన్నెంతమంది పొగుడుతున్నారు, నన్నెంతమంది విమర్శిస్తున్నారు, ఇవన్నీ నీకెందుకు? ఈ లోకంలో నువ్వొచ్చిన పనేంటి? నన్ను నేను తెలుసుకోవడానికే నేనొచ్చాను తప్ప ఈ దేహ బంధాలని ఎన్ని రోజులుంటాయండి? ఇవాళ మనం ఉన్నాం, రేపు ఉంటామన్న గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేనటువంటి వాటి మీద బంధాన్ని పెంచుకొని భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెడితే ఆ ధర్మాన్ని విడిచిపెట్టడానికి కారణమైనందుకు పరమాత్మ ఏం చేస్తాడు? ఖచ్చితంగా శిక్ష వేస్తారండి. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తూ ఉన్నారు, జ్ఞాన యజ్ఞము చాలా గొప్పది. నీకు ఎంత తెలుసు మంచి దాన్ని ఆచరించి 10 మందికి చెప్పు. అంతటా భగవంతుడున్నాడనేటటువంటి జ్ఞానాన్ని నువ్వు ఎంతగా విస్తరించగలిగితే, ఎంత మందికి నువ్వు చెప్పగలిగితే, చెప్పిన వాళ్ళందరూ కూడా అనుభూతి పొందగలుగుతారా? ఎంతో మందిలో ఏ ఒకానొక్కడు మాత్రం ఆత్మానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఒక్క వ్యక్తి మనం చెప్పడం వల్ల ఆ వ్యక్తి ఆత్మానుభూతి పొందితే మాత్రం అంతకు మించిన ఐశ్వర్యం ఇక ఆ వంశానికి అంటే అతని యొక్క తరతరాలు కూడా అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి స్థితి పరమాత్మ ఇస్తానని చెప్పగానే చెప్తున్నప్పుడు ఎందుకండి మనకి స్వార్థము? అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పంచడంలోనే స్వార్థంగా మనం ప్రవర్తిస్తే ఇక మనకున్న ఐశ్వర్యాన్ని నలుగురికి పంచిపెట్టడానికి ఏ విధమైనటువంటి స్థితిలో మనం ఉంటాం? అందుకే కృష్ణ పరమాత్మ జ్ఞాన యజ్ఞమే గొప్పదంటున్నారు. ఈ శరీరము నువ్వు కాదు ఆత్మవి అని తెలియజెప్పే జ్ఞానానికి మించినటువంటి గొప్పదైనటువంటి సంపద ఈ లోకంలో ఎక్కడా లేదండి. ఇంతకు మించింది ఏదైనా ఉందా? ఈ లోకంలో ఏవైనా సంపదలు కానివ్వండి, పర్వతాలు, నదులు, సముద్రాలు ఏదైనా కానివ్వండి, భగవంతుడు అంతటా ఉన్నాడని చెప్పేటటువంటి జ్ఞానానికి మించినటువంటి గొప్పదైనటువంటి ధనము ఈ సృష్టిలో జ్ఞానం ఒక్కటేనండి. అంతటా భగవంతుడున్నాడని నువ్వు చేసేటటువంటి ప్రచారం ఎప్పుడైతే ఈశ్వరుడికి నచ్చుతుందో అందుకే ఆయన అంటాడు, నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితానచ మే తస్మాదన్యః ప్రియతరో భువి. ఈ లోకంలో నాకెవరంటే ఇష్టం అంటే నేను విశ్వమంతటా ఉన్నానని ఎవరెవరైతే తెలుసుకొని వాళ్ళు అనుభూతి పొందుతూ 10 మందికి చెప్తుంటారో ఇక వాళ్లకు మించి నాకెవ్వరు ఇష్టం లేదు. ఈ లోకంలో నన్ను మరి కోటి కుంకుమార్చనల చేత, కోటి పుష్పార్చనల చేత, ఎన్ని రకాలైనటువంటి ప్రసాదాల చేత ఎన్ని రకాలుగా అర్చించినప్పటికీ కూడా భగవంతుడు విశ్వమంతటా ఉన్నాడని తెలియజేసేటటువంటి జ్ఞానానికి మించినటువంటి గొప్ప జ్ఞానధనం ఈ లోకంలో ఏదీ లేదని చెప్పడం పరమాత్మకు బాగా ఇష్టమైనటువంటిదట. అందుకే మనమందరం కూడా మనకు తెలిసినటువంటి దానిని 10 మందికి పంచుతాం. 10 మందికి పంచినప్పుడు ఆ 10 మంది ఈ దేహమే నేను అనుకుంటూ కొంతమంది అండి ఎంతో దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. ఆ దుఃఖం నుండి మనం చెప్పినటువంటి మాట ఏ కొద్దిగానైనా వాళ్ళకు ఉపశమనం కలిగించామనుకోండి, ఆ ఉపశమనాన్ని ఎవరు గమనిస్తారు? పరమాత్మ గమనిస్తారు. నేను చెప్పిన జ్ఞానాన్ని పలానా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు కాస్త స్వాంతన పొందడానికి నువ్వు చెప్పిన మాట ఉపయోగపడిందని భగవంతుడు మనకి ఏం చేస్తాడు? మనం పరమాత్మను చేరుకోవడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో
ఆ అడ్డంకులన్నింటినీ తీసేస్తూ ఉంటాడండి. అంటే ఒకరికి మేలు కలిగిస్తుంటే అది ఎవరికి ఎక్కువ ప్రయోజనం? ఇతరులకు మనం ఏదైనా పంచుతుంటే దానివల్ల పంచితే దాన్ని పొందిన వాళ్ళకంటే కూడా ఎవరైతే పంచారో పంచినటువంటి వారికి కలిగే ప్రయోజనం గొప్పదండి. అది అన్నదానమైన ఏ దానమైనా. ఇతరులకు మనం ఏదైనా ఇస్తున్నామంటే అయ్యో నా వల్ల మీరందరూ బాగుపడ్డారండి అంటే వాళ్ళు బాగుపడిన దానికంటే నువ్వు బాగుపడిందే ఎక్కువ. ఇప్పుడు మనం ఎవరికైనా అన్నదానం పెట్టామండి. ఓ 1000 మందికి పెట్టాం. ఎంత ఎన్ని సార్లు పెట్టారు? ఒక్క పూట పెట్టాం. అంటే వాళ్ళు ఒక్క పూట భోజనంతోనే వాళ్ళ జీవితాంతం బతికేస్తారా? నువ్వు 1000 మంది కడుపులు నింపినందుకు నీవు ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతావు. నువ్వు పొందే ప్రయోజనం ఎంత అంటే 1000 మందికి భోజనం పెడితే ఓ 1,00,000 మందికి పెట్టినటువంటి భోజనానికి సంబంధించిన ఫలితం ఈశ్వరుడు నీ ఖాతాలో వేస్తాడు. అంటే ఇప్పుడు నా వల్ల ఇంతమంది తిన్నారని నువ్వు గర్వపడుతున్నావు. అలా నేనేం పెడతానో భగవంతుడు నా చేత పెట్టించాడు అని ఈశ్వరుడికి కర్మ సమర్పణ చేశారనుకోండి. ఇప్పుడు నువ్వు పొందే ప్రయోజనం అత్యధికమైన ప్రయోజనం. అంటే మన జ్ఞానాన్ని ఇతరులకు పంచుతున్నామంటే పంచిన వాళ్ళకి ఎక్కువ ప్రయోజనమా? పొందిన వాళ్ళు ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతున్నారా? అంటే ఎవరైతే పంచుతున్నారో పంచిన వాళ్ళకే ఎక్కువ ప్రయోజనం అండి. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడు మనందరికీ చెప్తున్నారు. అంతటా నేనే ఉన్నానని గుర్తించండి. మీరందరూ ఆత్మలని గుర్తించండి. మీరందరూ ఈ శరీరాలు కాదని గుర్తించండి. మీరు చేసే ప్రతి కర్మ కూడా దేహ సంబంధమైనటువంటి లోభగుణం చేత మీరు కర్మ చేయకండి. ఈ దేహాన్ని మీరు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి గొప్ప పరికరంలాగా మార్చుకోండి. సాధనంగా మార్చుకోండి. నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని ఆచరించండి. అనుభూతి పొందండి. 10 మందికి పంచండి అని చెప్పి మీరు యుద్ధం చెయ్యండి అంటే ఏమంటున్నారు? మీరు చేసే కర్మ లోపట ఉన్న ఈశ్వరుడిని పొందడానికే మీరు చేసే కర్మ ఉండాలి కానీ నశించిపోయే దేహ సంబంధమైన విషయాలతో మీరు ఏ- ఏంటి మీరు ఆ విషయాల చేత తాదాత్మ్యత పొందకండి అని చెప్తూ ఆయన అంటున్నాడు ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. పరమాత్మ చూడండి ఎంత చక్కగా చెప్తున్నారో మనందరికీ కూడా. ఆయన చెప్పేటటువంటి సత్యం ఎలా ఉంది అంటే మనమందరం అంటున్నాం నేను ఒక వ్యక్తిని తిట్టానండి, ఆ వ్యక్తి చాలా బాధపడ్డాడంటే భగవంతుడు అంటున్నారు నువ్వెవరిని తిట్టట్లేదు. నువ్వు తిట్టడం వల్ల బాధపడేది కూడా ఏం లేదు. ఒక నాటకం వేస్తున్నారండి. ఇప్పుడు ఒక సినిమా చూస్తూ ఉన్నాం. ఆ సినిమాలో ఒక హీరో ఒక వ్యక్తిని కాపాడాడండి. అంటే ఆయన కాపాడితేనే ఈయన రక్షింపబడ్డాడా? అంటే డైరెక్టర్ డిజైన్ చేశాడు. ఏమని? నువ్వు పలానా టైంలో పలానా వ్యక్తిని నువ్వు కాపాడవలసి ఉంటుందని మనకి సినిమా డైరెక్టర్ గారు ఎలా చెప్తే హీరో అలా చేశారని సినిమాని మాత్రం ఆ హీరోదేముందండి గొప్ప డైరెక్టర్ గారు ఎలా చెప్తే అలా చేశారంటాం. ఒక వ్యక్తి ఒక వ్యక్తిని హింస పెట్టాడనుకోండి. అప్పుడేమంటాం? పలానా వ్యక్తి పలానా వ్యక్తిని హింస పెట్టాడు. ఇదంతా సినిమాలో నాటకం అండి. బయట వీళ్ళందరూ మంచిగా ఫ్రెండ్లీగానే ఉంటారంటారు. అంటే సినిమా అనేది డైరెక్టర్ గారు ఎలా అయితే సినిమాను తీశారో ఇక్కడ డైరెక్టర్ గారిని పొగుడుతూ ఉన్నాం. ఇక్కడ పరమాత్మ కూడా అంటున్నారు మీకు సినిమా నేను రోజు ఎందుకు చూపిస్తానంటే మిమ్మల్ని కూడా మీ జీవితాలను కూడా నేనే డిజైన్ చేశాను. మయైవైతే నిహతాహ పూర్వమేవ నిమిత్త మాత్రం భవే సవ్య సాచిని అంటాడు. అంటే నేను డిజైన్ చేశాను. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏం భోజనం తినాలి, ఇవాళ మీరు ఏడ్చే భోజనం తినాలా, నవ్వే భోజనం తినాలా, అంటే మిమ్మల్ని ఇవాళ పలానా వాళ్ళు బాధ పెట్టబోతున్నారు, ఆ భోజనాన్ని మీరు ఏ మేరకు స్వీకరిస్తారు. నేను ఈ దేహం కాదు, ఈ దేహానికి సంబంధించి సుఖ దుఃఖాలు ఉంటాయి. ఇదేదో పూర్వజన్మల్లో చేసిన పాపపు కర్మ ఉంది కాబట్టి ఇవాళ పలానా వ్యక్తి తిట్టాడు, భగవంతుడా క్షమించండి అయ్యా ఏదో తెలుసో తెలియకో చేసాం, మమ్మల్ని మన్నించండి అని ఇప్పుడు వాళ్ళు పెట్టిన విషముతో కూడిన భోజనం అంటే వాళ్ళు తిట్టారండి. తిట్టినటువంటి మాటలు మనం ఏం చేస్తామంటే ఇక నెమరవేస్తూ ఉంటాం. పశువు గడ్డి మేస్తే ఎలా అయితే నెమరవేస్తుందో మనం కూడా నన్ను ఇలా తిట్టారు, నన్ను ఇలా తిట్టారు, నన్ను ఇలా తిట్టారని వాటిని నెమరవేసి ఎక్కడి దాకా తెచ్చుకుంటామంటే అవతలి వ్యక్తి పతనం కోరుకునేంత వరకు మనం ఆ విషయాన్ని మర్చిపోమండి. నువ్వు పూర్వజన్మల్లో చేసిన పాపపు కర్మకు నువ్వు ఆ శిక్ష అనుభవించావు. దానికి మళ్ళీ వేరొకరి యొక్క పతనం గురించి ఎందుకు ఆలోచిస్తారని మనకు భగవంతుడు చెప్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు యయేనం వేస్తి హంతారం. ఒక ఆయన అంటున్నాడు నేను ఆయన్ని చంపుతున్నానండి అంటున్నాడు. యచ్చైనం మన్యతే హతం. ఒక వ్యక్తి చంపబడ్డాడు, ఒక వ్యక్తి ఏమో నేను చంపుతున్నాను అంటాడు. ఒక వ్యక్తి ఏమో నేను చంపబడ్డాను అంటున్నాడు. అంటే చంపబడిన వాడు చంపినవాడు ఇద్దరూ కూడా వాళ్ళేం చావట్ల.
చచ్చిపోయేది ఏంటండి? జడమైన శరీరాలు పడిపోతున్నాయి. ఉభౌతౌ న విజానీతో నాయం హంతిన హన్యతే. అంటే ఇప్పుడు చంపుతున్నానన్నవాడు, చంపబడినన్నవాడు ఇద్దరూ కూడా సరైనటువంటి తత్వం తెలిసిన వాళ్ళు కాదు. ఎవరూ చంపబడట్లేదు, ఎవరూ చంపట్లేదు. ఇదంతా కూడా నాటకం. పూర్వజన్మల్లో మీరు చేసిన కర్మ ఫలితాలను బట్టి నాకు పలానా వ్యక్తి శత్రువండి, పలానా వ్యక్తి స్నేహితుడండి అంటున్నాం. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ యొక్క మాటలు మనకు నచ్చలేదనుకోండి, వాళ్ళు ఇప్పటి నుంచి మనకు శత్రువులు అయిపోతున్నారు. నిన్నటి వరకు మంచిగా ఉన్నవాళ్ళు ఈ రోజు ఎందుకు శత్రువులుగా మారారు? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణానుబంధం ఉన్నంత వరకు నీకు వాళ్ళు స్నేహితులు, వాళ్ళు నీ యొక్క సన్నిహితులు, వాళ్ళు నీకు ఉపకారం చేసేవాళ్ళు. ఆ రుణానుబంధం తీరగానే కొంతమంది శత్రువులుగా మిగిలిపోతారు. కొంతమంది ఏదో ఒక ఆలోచన చేత వాళ్ళు విడిపోతారండి. లేకపోతే దేహం విడిచి చచ్చిపోవడం గానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి. అంటే రుణానుబంధం ఉన్నంత వరకే ఇవన్నీ కొనసాగుతాయనే సత్యం మరిచిపోయి మనమేమనుకుంటాం? పలానా వ్యక్తి చనిపోవాలండి, నేను చూస్తానండి, లేకపోతే నేనే చంపుతానండి. ఒక వ్యక్తి పలానా వ్యక్తి చేతిలో చంపబడ్డాడండి. ఇవన్నీ కూడా నామమాత్రంగా ఈ శరీరాలన్నీ కూడా పుట్టడం, చావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి, ఆ పుట్టుక, చావు మనం పూర్వజన్మల్లో చేసిన కర్మానుసారంగా జరుగుతుంది కాబట్టి, ఒక వ్యక్తిని చంపాడని, చంపిన వ్యక్తిని హంతకుడని, చంపబడ్డ వ్యక్తి పలానా వ్యక్తి చాలా మంచివాడని, ఇలా మనం ఏం చేస్తాం? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? నామరూపాలతో ఉన్నటువంటి దేహాదులను చంపుతున్నారు, చంపబడుతున్నాయనేటటువంటి తత్వము అబద్ధము. ఇదంతా కరెక్ట్ కాదు. తత్వం తెలిసిన వాళ్ళు ఎవరూ మాట్లాడట్లేదు. వాళ్ళు చేసుకున్నటువంటి కర్మయే వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు యుద్ధం అయిపోయిందండి. శ్రీరామచంద్రుడికి, రావణాసురుడికి మధ్య యుద్ధం అయిపోయిందండి. యుద్ధం అయిపోయిన తర్వాత ఒకసారి కౌసల్యమాత శ్రీరామచంద్రుడిని అడిగిందట. నాయనా, రావణాసురుడిని నువ్వు ఎలా చంపావో నాకొకసారి చెప్పు అని అన్నారట. చెప్పమంటే ఎలా చనిపోయారు ఏంటి? అతను చాలా పరాక్రమవంతుడని విన్నాను. మరి ఎలా చనిపోయారు నాయన అంటే, అమ్మా, రావణాసురుడు చనిపోయాడు అంటే అతను చేసినటువంటి పాపపు కర్మయే అతన్ని చంపింది. అతని యొక్క అహంకారమే, తాను ఏదైనా అనుభవించగలననేటటువంటి అహంకారమే అతనికి చావు, అతని చావుకు కారణమైంది. కానీ రావణాసురుడిని చంపగలిగినంత గొప్ప వ్యక్తి ఈ భూమి మీద లేదు. నేను కూడా ఒకానొక సందర్భంలో రావణాసురుడిని నేను ఎలా చంపగలను అంటే, ఆయన యొక్క వైభవం అంత గొప్పదండి. అంటే అతని యొక్క పాండిత్యంలో కానివ్వండి, లేకపోతే అతని యొక్క శక్తియుక్తులలో కానివ్వండి, ఎక్కడైనా కానీ రాముడి కంటే రావణాసురుడు కించిత్ ఎక్కువగానే కనపడ్డాడట. కానీ అతను అహంకారంతో అతడు చేసినటువంటి పాపపు కర్మలు తనకున్నటువంటి నైపుణ్యాలు, సామర్థ్యాలన్నీ తగ్గిపోయేలాగా చేసి అప్పుడు నా చేత ఆ శరీరం చంపబడింది అంతే. నేను చంపలేదు. చూడండి, అంటే తత్వం తెలిసిన వాళ్ళ మాట ఎలా ఉంది? మనమైతే ఏమంటాం? వాడు చాలా పరాక్రమవంతుడట, కానీ నాకున్న తెలివితేటల చేత, నా పరాక్రమం చేత నేను అతన్ని చంపేశాను అంటాం. అంటే తత్వం తెలిసిన వాళ్ళు ఏమంటున్నారు? నేను చంపుతున్నాను అనట్లేదు, అతడు చచ్చిపోయాడు అనట్లేదు. ఏమంటున్నారు? అతడు చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితమే, అంటే ఆ శరీరంతో అతను చేసుకున్న సత్కర్మ, దుష్కర్మే అతనికి ఆ స్థితి కలిగేలాగా చేసింది. అంటే అక్కడున్న శరీరం మాత్రమే చంపబడింది. చంపింది నేను అంటే ఇప్పుడు ఈ శరీరము చేత ఆ శరీరము చంపబడింది. అతను చేసినటువంటి కర్మ ఏదైతే పాపపు కర్మ ఉందో, పాపపు కర్మయే అతన్ని చచ్చిపోయేలాగా చేసింది తప్ప ఎవ్వరూ అతన్ని చంపలేదు, చంపటం లేదు. సృష్టిలో దేనిని కూడా చంపటం అనేది ఎవరి వల్ల కూడా కాదు. అంటే మనం ఎవరినైనా ఏడిపించామని, ఎవరినైనా సంతోష పెట్టాము అనుకోవడం అనేది, ఇదంతా కూడా మనం చేసుకున్న కర్మల ఫలితమే. ఇవాళ మనం ఒకరిని సంతోష పెట్టాలని రాసి పెట్టారనుకోండి, మనకు తెలియకుండానే వెళ్ళి వాళ్ళని ఏదైనా ఒక మంచి మాట చేత వాళ్ళని పొగడొచ్చు. మన మాట చేత వాళ్ళు సంతోషపడవచ్చు. ఇవాళ మన చేతిలో వాళ్ళు బాధపడాలని ఉందనుకోండి, మనం పొరపాటుగా ఏదో ఎవరి గురించో ఒక మాట మాట్లాడితే, వాళ్ళు నన్నే ఇట్లా అన్నారు, మా ఇంటికి వచ్చి ఎందుకంటారు ఆ మాట అని వాళ్ళు ఏం చేస్తారు? మనతో మాట్లాడటం మానేస్తారు. అయ్యో, నేను మిమ్మల్ని కాదండి, ఫోన్లో అంతకు ముందే ఎవరో నన్ను తిట్టారు, వాళ్ళ గురించి మాట్లాడుతూ వచ్చాను. లేదు లేదు, నేను నా ముందుకే మీరు ఆ మాట మాట్లాడారు. అంటే మీకు ఎన్నాళ్ళ నుంచో నన్ను ఈ మాట అనాలనుకున్నారు, ఈరోజు అనేశారు. అంటే చూడండి, నీ ప్రమేయం లేకుండానే నీకు ఒక శత్రువు తయారయ్యాడు.
నీ ప్రమేయం లేకుండానే నిన్ను పొగిడే వాళ్ళు ఉన్నారు. అంటే ఇదంతా నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మానుసారం ఈ జన్మ ప్రయత్నం చేత నీకున్నటువంటి భగవంతుడి యొక్క జ్ఞానంతో కూడిన కర్మ. భగవంతుడి జ్ఞానం లేదు, ఎప్పుడు అవతల వాళ్ళని ఏదో ఒకటి మాటల చేత చేతల చేత ఇబ్బంది పెడుతున్నాం అనుకోండి, ఇవన్నీ ఏమవుతాయి అంటే మనల్ని ఇంకా దుఃఖాన్ని పొందడానికి హేతు అవుతాయి. అదే భగవంతుడి యొక్క జ్ఞానంతో కూడి ఎప్పుడు ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదనేటటువంటి ఆలోచనలతో జీవిస్తుంటే, మనం ఇవాళ ఎవరినైనా అవమానించవలసి ఉన్నా మనము వాళ్ళని అవమానించకుండా ఈశ్వరుడి యొక్క రక్షణ ఉంటుంది. అందుకే ఈ మాట చెప్తున్నారండి. మీరందరూ కూడా ఏ కర్మ కూడా చేస్తున్నారంటే పూర్వజన్మల్లో చేసిన కర్మానుసారంగానే. ఈ జన్మ ప్రయత్నం చేత మాత్రం నేను చెప్పిన విధంగా ధర్మంగా జీవించే ప్రయత్నం చేయండి. అలా ధర్మంగా జీవించే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఇవాళ పాము చేత కరిపించాల్సి వస్తే ఒక చీమని మిమ్మల్ని కరిచి వెళ్ళిపోయేలాగా మిమ్మల్ని నేను కాపాడతాను. అలా కాకుండా ఇవాళ మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి ఏదో ఒక పాపం అమల్లోకి వచ్చి ఈ జన్మ ప్రయత్నం చేత ఒక పెద్ద పాపం అంటే ఎప్పుడు పాపపు ఆలోచనతో ఉన్నారనుకోండి, చీమతో కరిపించాల్సింది పాముతో కరిపించాల్సి వస్తుంది. అంటే మీ చేతుల్లోనే ఉంది, జాగ్రత్త పడండి. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితావాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే అన్నారు. అంటే ఈ మన లోపట ఉన్న ఆత్మ గురించి చెప్తున్నారు. మరి ఇది ఎప్పుడు నశిస్తుందండి, ఎప్పటి వరకు ఉంటుంది? సందేహాలు ఉంటాయి. ఈ శరీరం అయితే ఒక 100 సంవత్సరాలు అన్నారు, ఈ 100 సంవత్సరాలు మాత్రమే ఈ శరీరం జీవించి ఉంటుందన్నారు. మరి ఈ శరీరంలో ఉన్న ఆత్మ పర్మనెంట్ అంటున్నారు కదా, మరి పర్మనెంట్ అంటే ఎంతకాలం ఉంటుందని అర్జునుడికి సందేహం వచ్చింది. వెంటనే కృష్ణ పరమాత్మ అంటున్నారు, న జాయతే మ్రియతేవ, ఈ ఆత్మ ఎప్పుడు పుట్టడం లేదు, చచ్చిపోవడం లేదు. అంటే దీనికి పుట్టుక మరణం అనేది లేదండి. ఈ శరీరాలు మాత్రమే పుడుతున్నాయి, శరీరాలు మాత్రమే మరణిస్తూ ఉన్నాయి. కదాచిన్నాయం భూత్వా భవితావాన భూయ, ఈ శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మ కొత్తగా పుడుతుంది అనుకుంటున్నావా? ఎప్పుడూ ఉంటుంది. గతంలో ఉంది, ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. గతంలో నువ్వు ఈ శరీరానికి పూర్వం ఇంకో శరీరం పొందావు అంటే నువ్వు పొందిన దేహాలు అంటే మనం వేసుకున్న బట్టలలో రంగులు మారుతున్నాయి. నిన్న మనం నిన్న ఎరుపు వస్త్రాన్ని ధరించాం, ఈ రోజు పసుపు వస్త్రాన్ని, రేపు ఇంకో వస్త్రాన్ని ధరించినట్టు పూర్వం నువ్వు ఇంకొక ఉపాధి పొందావు, ఇవాళ మనిషి ఉపాధి పొందావు. నీ కర్మను బట్టి వచ్చే జన్మలో ఏదైనా ఉపాధి పొందవచ్చు. అంటే నీవు ధరించేటటువంటి చొక్కాలు మారుతున్నాయి, అంటే నీ తొడుగులు మారుతున్నాయే తప్ప నువ్వు మారట్లేదు. అంటే మనమందరము కూడా ఆత్మగా నిలబడటానికి భగవంతుడు ఎంతగా ప్రయత్నం చేస్తున్నారో చూడండి. నువ్వు ధరిస్తున్నావు, బట్టలను ధరిస్తున్నావని చెప్తాడని ఇక రాబోయే శ్లోకంలో కూడా చెప్తాడు. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి అని కూడా చెప్పబోతాడు. ఇక్కడ అంతకు పూర్వమే చెప్తున్నాడు, నాయన నువ్వు పుట్టడం లేదు, పెరగడం లేదు, నువ్వు ఎప్పుడూ ఉంటావు. అంటే నీకు ఇంత వయసు ఉంది అని ఎవరు చెప్పలేరండి. నువ్వు అనాది, ఆది లేనటువంటి స్వరూపము నువ్వు. ఎక్కడ చెప్తారంటే 10వ అధ్యాయంలో కూడా చెప్తారండి. 13వ అధ్యాయంలో చెప్తారు, ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి. అంటే అనాది నుంచి కూడా ప్రకృతి పురుషుడు ఇద్దరు కూడా ఉన్నారు. ప్రకృతిని మనం ప్రయత్నం చేత పోగొట్టుకోవచ్చు, పురుషుడు మాత్రం శాశ్వతం. అంటే నువ్వు మాత్రం శాశ్వతం. నువ్వు ధరించే దేహాలను ఇక పొందకుండా ఉండాలంటే మాత్రం ఇక నువ్వు ధరించిన దేహంతో భగవత్ సంబంధమైనటువంటి కర్మ చేస్తూ ఉన్నప్పుడు ఇక నువ్వు మళ్ళీ మళ్ళీ శరీరం అనే తొడుగులు మళ్ళీ ఉపాధులు ధరించాల్సిన అవసరం లేదు. కాబట్టి ముందు నువ్వెవరు, నేనెవరు, ఈ శరీరంలో నేనున్నాను అంటే నా స్వరూపం ఎక్కడుందో ఈ శరీరంలో నేను వెతుక్కోవలసి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరం అదే చేయాలి. ఈ శరీరంలో నేను అని పిలువబడేటటువంటి నేను ఎక్కడున్నాను, ఆత్మస్వరూపం ఎక్కడగా ఉన్నాను, ప్రత్యేగాత్మగా నేను ఎక్కడున్నాను, నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరూ కూడా ఈ దేహ సంబంధమైనటువంటి కామక్రోధ లోభాదులతో మునిగిపోవడం కంటే ఆత్మను తెలుసుకోవడానికి అనుక్షణం నువ్వు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆ ప్రయత్నము నిన్ను భగవంతుడి పాదాల దగ్గరికి తీసుకొస్తుంది. దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి. కానీ ఇక అర్జునుడు ఏమన్నాడు, నేను యుద్ధం చేయను అన్నాడు. మనమేమంటాం, మా బంధువులు నేను ఇబ్బంది పెట్టను అంటున్నాం. నేను ఇబ్బంది పడ్డా పర్వాలేదు, నన్ను మరి నా దగ్గర నుంచి ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని నేను వాళ్ళకి ఇచ్చేస్తానంటున్నారు. నువ్వు ఇచ్చేస్తానంటే నేనెందుకు ఊరుకుంటాను? నీవు
నాకు ఇష్టుడవైనటువంటి సఖుడవు, నా భక్తుడవు కాబట్టి నిన్ను కాపాడే బాధ్యత నాకుంది. అందుకే నీకు నేను సత్యం చెప్తున్నాను. అంటే మనందరికీ భగవంతుడు చెప్తున్నారనమాట. నాకిష్టమైనటువంటి సఖులు నా భక్తులు కాబట్టి నన్ను పొందడానికి మీరు దేని చేత అయితే ఇబ్బంది పడుతున్నారో, ఈ దేహమే నేను అనే భ్రాంతి చేత ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందుల్లో నుంచి మిమ్మల్ని బయటపడవేసే ప్రయత్నంగా నేను మీ అందరిని కూర్చోబెట్టి జ్ఞానం బోధిస్తున్నాను. ఈ జ్ఞానాన్ని మీరందరూ ఏం చేయాలి? ఆచరించండి. అందుకే ನೀವು ಮಾತನಾಡುತ್ತಿರುವ ವ್ಯಕ್ತಿಯು మీరందరూ ನಿಮ್ಮ కూడా ಕರೆಯನ್ನು ಹೋಲ್ಡ್ನಲ್ಲಿ ಇರಿಸಿದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ಲೈನ್ನಲ್ಲಿ ಇರಿ. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. చెప్పి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారండి. అంటే నీ లోపట ఉన్న సత్యాత్మవే నువ్వు. అంటే ఈ శరీరం లోపట ఉన్న సత్యాత్మవే నువ్వు. నువ్వు పుట్టడం లేదు, నువ్వు చావటం లేదు, నువ్వు ఇంకా మరణించటం కూడా లేదు. నువ్వు భవిష్యత్తులో కలుగుతావనేది కూడా లేనే లేదు. అజో నిత్య శాశ్వతోయం పురాణం. అజో పుట్టుక లేదండి మీకు. నిత్యము ఎల్లప్పుడూ ఉంటావు, శాశ్వతంగా ఉంటావు. నీకు అసలు ఇందులో ఇక్కడున్నాను అప్పుడు లేననేది ఏమీ లేదు. పురాణం పురాతనుడివి. నా హన్యతే హన్యమానే శరీరే. నీ శరీరం పడిపోయినా నువ్వు ఉంటావు. ఇంతకంటే ఇంకా మనకి ఏ జ్ఞానం కావాలండి? నీ శరీరం పడిపోయినా నువ్వు ఉంటావని చెప్పిన శ్లోకం ఇదేనండి. నువ్వు పుట్టడం లేదు, మరణించడం లేదు, నువ్వు భవిష్యత్తులో మళ్ళీ కలుగుతావు అనేటటువంటి విషయాలేమీ లేవు. నీవు శాశ్వతుడవు, నువ్వు పురాతనుడువు, నువ్వు నిత్యుడవు. కాబట్టి నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. శరీరం పడిపోయేలోపు నీలో ఉన్న బ్రహ్మమును నువ్వు తెలుసుకోమని చెప్పి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారండి. ఇంకా తర్వాతి శ్లోకాలలో మరి మన గురించినటువంటి పూర్ణమైనటువంటి జ్ఞానం, ఇంకా మన మనసులో ఆ దేహం అనేటటువంటి ఆలోచనని తుడిపివేసే ప్రయత్నంగా ఎన్నో రకాలైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి మరి అమృత గుళికలు మనకు అందిస్తారు. వాటిని రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.